అందరు నిద్రపోతున్నారా? ఆమె చెప్పండి, సంతోషంగా మాట్లాడాలి. ఏమన్నా ఒకటి చెప్పండి, ఏదన్నా ఒక మాట్లాడాలి. మీరు ధన్యులని మీ గురించి చెప్పినప్పుడు ఆమె అనాలి కదా మీరు. ఆమె ఆమె நேற்று இரவு நம்ம தியானிச்சோம். నిన్న రాత్రి మనం ధ్యానించాము. இப்ப పగల ధ్యానిக்கிறோம். ఈ రోజు పగల్లో ధ్యానిస్తున్నాం. அப்படியே நைட் தியானிக்க போறோம். ఈ రోజు రాత్రి కూడా మనం ధ్యానించబోతున్నాం. బైబిల్ சொல்லுது దివారాత్రి ధ్యానமா இருக்கிற మనుషులు భాగ్యవాన్. బైబిల్ అంటున్నది దివారాత్రి యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారు ధన్యులు అని. ఎందుకు தெரியுமா? ఎందుకు తెలుసా? ஒரு வசனத்தை சொல்லிட்டு நான் மெசேஜ் குள்ள போறேன். ఒక వాక్యాన్ని చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఆమోస్ 8:11 12. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11 12. చదవండి గట్టిగా ఎవరు ఒకరు. ఆమోస్ 8:11. నీ పండగ దినములను ఆమోస్ 8వ అధ్యాయము 8:11-12. రాబో దినములందు దేశంలో నేను క్షేమము పుట్టించును. అమ్మా అందరూ వినండి, అందరూ గమనించండి. రాబో దినముల యందు దేశంలో నేను క్షేమము పుట్టించును. అది అన్నపానము లేకపోవడం చేత కలుగు క్షేమము కాక యెహోవా మాటను వినకపోవడం వలన కలుగు క్షేమముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఈ బైబిల్ మీకు దొరకదు. మీరు ఎన్ని సముద్రాలు దాటి వెళ్ళినా కూడా రాబో దినాల్లో ఈ వాక్యము, ఈ ధ్యానము, ఈ బైబిల్ మీకు దొరకదు. కాబట్టి ఇప్పుడే వినండి. ఆమేన్ ఆమేన్. இன்னைக்கு மாத்திரல, ఈ రోజు మాత్రమే కాదు. whenever you get a time, whenever pastor says there is a prayer meeting, நீங்க வந்து அவருடைய சத்தியத்தை கேட்டா உங்களுக்கு లాభం. చూడండి, ఎప్పుడెల్లా మీ సంఘంలో ప్రార్థన కూటములు ఉంటాయో, మీ యొక్క పాస్టర్ గారు ప్రార్థనకు రమ్మంటారో, అప్పుడెల్లా మీ యొక్క సమయాన్ని కేటాయించి దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని వినండి. ఎందుకంటే రాబో దినాల్లో మీకు ఈ యొక్క వాక్యం దొరకదు. వాక్యాన్ని ధ్యానిస్తే మీరు ధన్యులు. ఆమేన్. ఆమేన్. అర్థమైందా? ఇప్పుడు నా మెసేజ్ కు పోறேன். ఇప్పుడు నేను వాక్యంలోకి వెళ్తున్నాను. ఎదకాల ఈ వసంత నా சொன்னேன்னா, ఈ యొక్క వాక్యాన్ని ఎందుకు చెప్పానంటే, இப்ப நம்ம தியானிக்க போறதல்ல அதை குறித்து தான் நம்ம தியானிக்க போறோம். మనము వాక్యం గురించి ఈ రోజు ఎక్కువగా ధ్యానించబోతున్నాం కాబట్టి ఓకే, நம்ம ஒரு நிமிஷம் கண்களை மூடி ஜெபிக்கலாம். మనం ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? எல்லாரும் கண்களை மூடி అందరూ కళ్ళు మూసుకోండి. அப்ப ஆமோஸ் 8:11-12 சொல்லுகிறது போல, ఆమోస్ 8వ అధ్యాయము 11-19 చెప్పారు. ஆண்டவரே கர்த்தருடைய வசனத்தை கேட்க கூடாதபடி ஒரு பஞ்ச நாட்கள் வரப்போகிறது. నాలుగు రోజుల్లో ఒక క్షామము రాబోతుంది. అది వాక్యము దొరకని క్షామము రాబోతున్నది. அந்த பயங்கரமான நாட்களில் அப்பா ஜனங்கள் இங்கும் அங்கும் அலைந்து திரிந்தாலும், యేసయ్యా ఇదిగో అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలు అటు ఇటు తిరిగినారు, సముద్రం నుంచి సముద్రం దాటి వెళ్ళినారు కూడా ஆண்டவரே அந்த வசனம் அவர்களுக்கு கிடைக்காது. ఈ వాక్యము వారికి దొరకదు. ஆண்டவர் யாரும் பிரசங்கிக்க ஆளும் இருக்க மாட்டாங்க. ప్రసంగించేదానికి కూడా మనుషులు ఉండరు. ஆண்டவரே சபைகள் இருக்காது, సంఘములు ఉండవు. இப்படி பயங்கரமான ஒரு கருள் வரப்போகுது. ఇలాంటి భయంకరమైన వాక్యము నిమిత్తమైన క్షామము రానైనది. அப்போ வேதம் எங்களுக்கு என்ன ఆలోచన கொடுக்குதோ, అయ్యా తద్వారా వాక్యము మాకు ఇప్పుడు దొరుకుతున్న ఈ సమయంలోనే ఈ ఆలోచన ప్రకారము ஆண்டவரே நாங்கள் என்ன செய்யணும்னு கர்த்தர் எங்களோடு கூட பேசுங்க. అయ్యా మేము ఏమి చేయాలో మేము అంత మాట్లాడదు తండ్రి. యేసువిன் నామమున పితావే. యేసు నామములో తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. இன்னைக்கு மெசேஜ் டாபிக் என்னன்னா, ఈ రోజు వాక్య అంశం ఏమనగా, మేక్ ద మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. నీకు ఇవ్వబడిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకో. నేరத்தை ప్రయోజనపరచుకోండి. నీకున్న సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా దాన్ని సద్వినియోగపరచుకో. அதுதான் எப்படி நம்ம அதை பிரயோஜனப்படுத்திக்கணும்ன்றதா இன்னைக்கு நம்ம தியானிக்க போறோம். అలాగైతే మనకి ఇవ్వబడిన ఈ యొక్క సమయాన్ని మనం ఎలా సద్వినియోగపరచుకోవాలో ధ్యానించబోతున్నాం. ఓకేనా? ఓకేనా? సరేనా? మరొకటి சொல்லுகிறேன். మరలా చెప్తున్నాను, இரவும் பகலும் தியானமா இருக்கிற மனுஷன் தான் பாக்கியவான். దేవుని యొక్క వాక్యాన్ని రాత్రి పగలు ధ్యానించేవారు ధన్యులు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం கேட்கலாம். వాక్యాన్ని చూద్దాం. ఎఫెసీయులు 5వ అధ్యాయం 5వ అధ్యాయం 16-17 వాసిக்கலாம். 16-17. அந்த நாட்களெல்லாம் எப்படி ஜனங்கள் அவங்களுடைய நேரத்தை செலவு செய்வார்கள் என்றுதோ தியானிக்கலாம். ఆ రోజుల్లో ప్రజలు తాము ఎలాంటి దేని కొరకే తమ సమయాన్ని వ్యర్థం చేసుకున్నారో ఆ విషయాలు కూడా మనం ధ్యానించబోతున్నాము. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. 16-17 16-17 వాసింగ్ గట్టిగా చదువు. మళ్ళీ చదువు బ్రదర్. మళ్ళీ చదవండి బ్రదర్. అజ్ఞానుల వలె
కాక ఆ. జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ஆமென். அது ஒன்று போல் அந்த ஒரு வசனம் ஆண்டவருடைய வசனம் என்ன சொல்லுது? వాక్యం ఏమి చెప్పుచున్నది? நாட்கள் பொல்லாதவைகளா இருக்கிறபடினாலே దినములు చెడ్డవి కనుక உன் நாட்களை பிரயோஜனப்படுத்திக்கொள். నీవు సమయాన్ని పోనీ యొక్క సద్వినియోగపరచుకో. இதை குறித்து நான் சாயங்காலம் இன்னும் அதிகமா డీప్ డెప్త్ உங்களோட கூட பேச போகிறேன். ఇదే వాక్యాన్ని గురించి నేను ఈ రోజు రాత్రి కూడా మీతో లోతుగా బోధిస్తాను. அந்த நாட்களிலே ఆ దినములలో என்ன சொல்றது, women's how they used to waste their times ன்றத பார்க்க போறோம். స్త్రీలు తమ యొక్క సమయాన్ని ఎలా వారు వాళ్ళ సమయాన్ని ఎలా వ్యర్థపరిచారో ఆ కాలంలో ఉన్న స్త్రీలు దాని గురించి కూడా ధ్యానించబోతున్నాము. நல்லா கவனிங்க. గమనించండి. మెసేజ్ టాపిక్ ఏంటన్నా, ఈ రోజు వాక్య అంశం ఏమనగా நேரத்தை வீணாக்காதே. నీ యొక్క సమయాన్ని వ్యర్థము చేసుకోనక దాన్ని సద్వినియోగపరచుకో. சரி, இப்ப அந்த நாட்களிலே ఆ కాలంలో எப்படி பெண்கள் தன்னுடைய நேரத்தை வீணாக்குவார்கள் பைబిల్ சொல்லுது. స్త్రీలు తమ యొక్క సమయాన్ని ఎలా వ్యర్థము చేసుకున్నారో బైబిల్లో రాయబడింది. 1 తిమోతి 1వ తిమోతి 5:13 వాసియ 5:13 చదువుదాము. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు స్త్రీలు ఇంటింటా తిరుగులాడుచు. అందరూ నిద్రపోతున్నారు స్త్రీలు. నిద్రపోతున్నారా? ఆ రోజుల్లోనే 8 సంవత్సరాల ముందే ఏం చేసేవారు? చదువు కదండి. మరియు వారు అంటే వారు ఎవరు? స్త్రీలు. చదువు. వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాళ్ళవుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరు బోతులను పరుల జోలికి పోవాడగుటకు నేర్చుకుందురు. అందరు నిద్రపోతున్నారు. అందరు నిద్రపోతున్నారా? அந்த நாட்கள்ல ఆ రోజుల్లో எப்படி தன்னுடைய நேரத்தை வீணாக்குவாங்கன்னு பைபிள் சொல்லுதுன்னா, స్త్రీలు తాము ఎలా తమ సమయాన్ని పోగొట్టుకున్నారంటే they will go from one house to the another. ఈ స్త్రీలు ఇంట్లో ఊరికే కూర్చోకుండా ఇంటింటా తిరుగులాడుచు they will gossip. వారు వదరబోతులు ఆ ఇంటి కథ ఇక్కడ, ఈ ఇంటి కథ అక్కడ చెప్పుకుంటూ వదరబోతులాగా తిరుగుతూ ఉన్నారమ్మా? ఉన్నారా? நீங்க பாக்குறது பார்த்தா நாங்க அப்படி பண்றது இல்ல, இந்த மாதிரி பாருங்க. మీరు ఎలా చూస్తున్నారంటే బదులు ఆ కాలంలో వాళ్ళు చేశారు కానీ ఈ కాలంలో మాకు సంబంధం లేదు. మేము వచ్చాను. ఈ కాలంలో జాస్తి, ఈ కాలంలో ఎక్కువైపోయింది. நேரம் கிடைக்குது ஆண்டவர் என்ன சொல்றாரு? దేవుడు ఏమంటున్నాడు? మీకు సమయాన్ని அதை நான் லாஸ்ட்ல சொல்றேன், இப்ப சொன்னா நல்லா இருக்காது. నేను చివరిలో చెప్తాను. நல்லா கவனிங்க. గమనించండి. அந்த நாட்கள்ல பெண்கள் ஒரு வீட்டை விட்டு இன்னொரு வீட்டுக்கு போய் ఆ కాలంలో స్త్రీలు ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళి ఇంటింటా తిరుగుచు గాసిప్ మాత్రం பண்ண மாட்டாங்களா? వారు గుసగుసలాడడం మాత్రమే కాదు, మట్ இந்த సిస్టర్ பத்தி அந்த సిస్టర్ கிட்ட, அந்த సిస్టర్ பத்தி இந்த సిస్టర్ கிட்ட, ఈ అక్క గురించి ఆ అక్క దగ్గర, ఆ అక్క గురించి ఈ అక్క దగ్గర చెప్పి ఈ విధంగా రెండు కుటుంబాల మధ్యలో చెప్పి చిచ్చు పెట్టి కుటుంబంలో వడెచ్చుకుంటూ ఉన్నాం அந்த నాట్కల్. కుటుంబాలను విడదీస్తున్నారు ఆ కాలంలో. నిద్రపోతున్నారు అందరూ. హల్లెలూయా. హల్లెలూయా. நான் சொல்லலமா, பைபிள் சொல்லுது. నేను చెప్పట్లేదు, బైబిల్లో రాయబడింది. They will go from one house to the another and gossip. వారు ఇంటింటా తిరుగులాడుచు వదలబోతు మాటలు మాట్లాడుచు. దేవునికి ప్రియమిல்லாத కార్యం. ఇది దేవునికి ఇష్టం లేని కార్యము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యార గురించి பாருங்க, இந்த gossip எவ்வளவு டேంజర్னா, చూడండి ఇక్కడ ఈ ఇంటి కథ ఆ ఇంటి దగ్గర చెప్పడము, ఇలాంటి సాకులు చెప్పడం, ఇలాంటి చాలా భయంకరమైనది. చెన్నైలో நடந்த సంభవం. చెన్నైలో ఒక విషయం జరిగింది. எல்லாரும் இந்த மாதிரி సిస్టర్ எல்லாம் வெளிய உட்கார்ந்து அப்படியே பேசிக்கிட்டு இருந்தாங்க. సాయంత్రం సమయంలో సహోదరులందరూ బయట కూర్చొని, ఇంటి బయట కూర్చొని, అరుగు మీద కూర్చొని టీ తాగుతా ఉన్నారు. వాళ్ళు ఆ కథ ఈ కథ అన్ని కథ, ఆ ఇంటి కథ ఈ కథ ఈ కథ, వారి కథ వీరి కథలు, అన్ని కథలు మాట్లాడుతున్నారు. బజ్జీ తీసుకొని కాఫీ కుచ్చుకుని ఉగ్గాని బజ్జీ తింటూ కాఫీ టీ తాగుతున్నారు. కానీ ஒரு அக்கா என்ன சொன்னாங்கன்னா, ఒక అక్క ఇలా అన్నది, గుసగుసలు. ஒரு அக்கா சொல்றாங்க, ఒక అక్క అన్నది, நேத்து நான் உங்க வீட்டுக்கார யாரோட கூட ஒரு பொண்ணு கூட பைக்ல போறத பார்த்தேன். ఏమన్నది? అక్క, నిన్న నీ భర్త ఇంకొక అమ్మాయితో బైక్ లో వెళ్ళడం నేను చూశాను అన్నది. అంతే కథ. అంతే. అవ్వదా? అంతే. ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా? ఏమో విన్నానేం చేసింది తెలుసా? ఇంటి లోపల పోయి పరిగెత్తుకొని ఇంట్లో కూర్చుంది. పెట్రోల్ పోసుకొని ఇంట్లో కిరోసిన్ పెట్రోల్ పోసుకొని తను తాను కాల్చుకొని చచ్చిపోయింది, ఆత్మహత్య చేసుకుంది. அப்ப இந்த அக்காக்கு ஆத்மஹத்யா செஞ்சிருந்த உடனே ఈమె ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన వెంటనే அந்த అక్క என்ன சொல்லுச்சு தெரியுமா? చెప్పింది చూడండి, ఆమె ఏమన్నా తెలిసినా, అయ్యో ఇంత పని చేసేసిందా, நான் சும்மா ஜோக்குக்கு தான் నేను சொன்னேன், తమాషగా అన్నాను.
ఉన్నారమ్మా? ఉన్నారా? గుసగుసలాడు గాసిప్స్ ఈ గుసగుసలాడము ரொம்ப డేంజర్. చాలా అపాయకరం. அவங்கள பத்தி இவங்களுக்கிட்ட ఆకలి దగ్గర నుంచి ఈ కుటుంబంతో ఈ కుటుంబం గురించి ఇంకొకళ్ళతో சிலர் என்ன பண்ணுவாங்கன்னா மாமியார் கதையை போய் சொல்லிட்டு కొంతమంది వాళ్ళ ఇంటి కథలు, వాళ్ళ అత్త కథ, వాళ్ళ అమ్మ కథ, అత్త ఏమి చేసి మా అత్త ఏం చేసింది నిన్న, ప్రయోజనం இல்ல, లాభం లేదు. మనిషిని சொல்லி ప్రయోజనం இல்ல. మీ అత్త గురించి ఇంకొకళ్ళ దగ్గర చెప్పి ఏం లాభం లేదు. లాభం ఉందామా? ఎవరి దగ్గర చెప్పాలి? నీకున్న కష్టాన్ని, మీ అత్త పెట్టే హింసను ఎవరి దగ్గర చెప్పాలి? గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. ఇదే 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 మెయిన్. ఇదే మనకి అవసరం. మనిషితో పోయి சொன்ன ஒரு ప్రయోజనం లేదు సార్. మనుషులతో మనం చెప్తే మన కష్టాలు, మన ఇంటి కథ ఇంకా లాభం లేదు. వాళ్ళు ఇంకొకరికి చెప్తారు. ஏன்னா இதனால தான் நிறைய குடும்பங்கள் உடைஞ்சிக்கிட்டு இருக்குது. ఆ తద్వారానే మన ఇంటి కథ, మన గుట్టు మనం బయటికి రద్దు చేస్తే కుటుంబాలు విడిపోతున్నాయి. బైబిల్ చెబుతున్నది, గుసగుసలాడడానికి ఉన్ సమయத்தை நீ వ్యర్థపడతావే. నీవు ఇంటింట వెళ్ళి గుసగుసలాడడానికి నీ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. அந்த நாட்கள் ஸ்திரீகள் அப்படிதான் செய்வாங்களா? ఆ కాలంలో స్త్రీలు అలా చేసేవారు. ஆனா இந்த நாட்களுக்கு ஆவியானவர் சொல்கிறார் அப்படி நீ செய்யாதே. కానీ ఈ కాలంలో ఉన్న మనకు దేవుడు హెచ్చరిస్తున్నాడు, అలా నీ యొక్క సమయాన్ని నువ్వు వ్యర్థం చేసుకోకూడదు. நீ பேசுகிற ஒவ்வொரு வார்த்தைக்கு தேவனுடைய நியாய தீர்ப்பினாலே நீ கணக்கு கொடுக்க வேண்டும். మాట్లాడే ప్రతి మాట ఆ దేవుని యొక్క తీర్పు దినమున నువ్వు లెక్క ఒప్పచెప్పాలి. அது எங்க எழுதப்பட்டிருக்குன்னா இயேசு கிறிஸ்து சொல்கிறார் மத்தேயு 11:36 37 சொல்கிறது. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36 37 ఇలా చెబుతున్నది. Every man have to give account on the day of judgment that whatever careless word that he has spoken. మనుషులు మాట్లాడిన ప్రతి మాట అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పు రోజున లెక్క ఒప్పచెప్పవలెను. అందరూ నిద్రపోతున్నారు. హల్లెలూయా. 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 కరెక్టా లేదా? కరెక్టా? ఇది నా మాటనా యేసు క్రీస్తు నా మాటలే యేసే మాటలా? చదువు 12:36 చదువు. చెప్పున్నది ఏమనగా నేను మీతో అంటే ఎవరు చెప్తుంది? యేసు మనుషులతో చెప్తున్నారు. ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ఏమి? వ్యర్థమైన. అందరూ చెప్పండి. వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున. ఏమి దినము? విమర్శ దినము. డే ఆఫ్ జడ్జ్మెంట్ లెక్క చెప్పవలసి ఉండెను. నిద్రపోతున్నారు. కరెక్టా? మళ్ళీ గట్టిగా చదువు. నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. ఇంకా నిద్రపోతున్నారు అందరూ. ఏమన్నా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, నేను లేదు. ఆమేన్. వెరీ డేంజర్. చాలా అపాయకరమైన ఒక పరిస్థితి అది. ஊழியக்காரங்க వచ్చి பேசக்கூடாது. సేవకులకు విరోధంగా, అది మంచైనా చెడ్డైనా, సభకి విరోధంగా பேசக்கூடாது. సంఘానికి విరోధంగా మాట్లాడకూడదు. ஒரு సిస్టర్ గురించి பேசக்கூடாது. ఒక సహోదరి గురించి ఇంకొక సహోదరి దగ్గర మాట్లాడకూడదు. ఫ్యామిలీ మ్యాటర్ நம்ம பேசக்கூடாது. ఇంకొకరి కుటుంబం కథలు మనకు అనవసరం. நம்மளுக்கே ஆயிரத்தி இருக்குது. మనకే 1000 సమస్యలు ఉన్నాయి. ఇంకొకళ్ళ కథ మనకెందుకుమా? அதுக்குதான் బైబిల్ சொல்றாரு ఆండவர். అందుకే బైబిల్ ఇంటికి తిరిగాడుతూ ఈ స్త్రీలంతా ఇంటింటా తిరుగుచు சும்மா గాసిప్స్ స్టాప్ ఇట్ అంటారు. ఈ యొక్క వ్యర్థమైన మాటలు నిలిపివేయి. ఎందుకు తెలుసా? ஏன் இந்த வார்த்தை உங்களை நோக்கி வருதுன்னா, ఈ మాట మీతో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఇతర నాள் நீங்க பண்ணிக்கிட்டு இருந்தாலும், ఒకవేళ అలాంటి గుణము మీలో ఇన్ని రోజులు ఉంటే, అలాంటి కార్యాలు మీరు చేస్తే, ஆண்டவர் இத்தனை நாள் உங்களை கவனிச்சுக்கிட்டு இருந்தா இன்னைக்கு இந்த வார்த்தை உங்களை నోకి வருது. ఇన్ని రోజులు మీరు చేసేవన్నీ దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఇక మీదట దాన్ని నిలిపివేయమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆమేన్. ஏன்னா உங்களை பத்தி எனக்கு தெரியாது. మీ గురించి నాకు తెలియదు. நீங்க గుసగుసలు ఆడீங்களா இல்லையா எனக்கு தெரியாது. మీరు ఏ ఇంటి కథ, ఏ ఇంటిలో గుసగుసలు ఆడుతున్నారో, నాతో ఫోన్ లో మాట్లాడుతున్నారో ஆண்டவர் இந்த வார்த்தையை அனுப்புறாருன்னா, దేవుడు ఈ మాట చెప్పి పంపించాడంటే, ஆண்டவர் உன்னோடு கூட தீர்க்க தரிசனமா பேசிக் கொண்டிருக்கிறார். దర్శనాత్మకంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వచనத்தை கொண்டு உன்னோடு கூட பேசுகிறார். వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు. అయ్యో బ్రదర్, నేను అట్లా లేదు అన్నా కూడా, బ్రదర్ నేను అలాంటి దాన్ని కాదు, నేను అలాంటి వాడిని కాదు అని మీరు అనుకుంటే, నాளைக்கு ஒரு సూழ்நிலை வரும். ఒకవేళ రేపు గుసగుసలాడే పరిస్థితి నలుగురిలో రావచ్చు నీకు. ముందే జాగ్రత్త పడు. அதுதான் இப்பவே ஆண்டவர் கூட பேசுறார். వీళ్ళలాగా నేను మాట్లాడాలని అక్కడ నుంచి పారిపో అని దేవుడు ఇప్పుడే మాట్లాడుతున్నాడు. ఆమేన్. స్త్రీలకు మా మీద ఇప్పుడు కోపం, స్త్రీలకు మా మీద చాలా కోపం. எங்களுக்கு మాత్రం అవసరమా? బ్రదర్ ఏంటి బ్రదర్, మాకు మాత్రమే వాక్యమా? నెక్స్ట్ పాయింట్ ఇస్ నెక్స్ట్ పురుషులకు రాబోతుంది.
అందరికీ ఉంది. అందరికీ దేవుడు నాకే మాట్లాడతాడు. కూడా. మాతో కూడా మీతో మాట్లాడతాడు. కూడా. మాతో కూడా మాట్లాడతాడు. అందరూ మారు మనసు పొంది పరలోకం పోవాలి. చూడండి, దేవునికి ఉద్దేశం ఏంటంటే అందరూ మారు మనసు పొంది పరలోక రాజ్యం చేరాలి. సరే, how men used to do their, they waste their time. పురుషులు తమ యొక్క సమయాన్ని ఆ కాలంలో ఎలా వ్యర్థపరిచేవారంటే ఇప్పుడు కూడా ఎట్లా వ్యర్థపరుస్తున్నారంటే ఇప్పుడు కూడా ఎలా వ్యర్థపరుస్తున్నారని మనం చూడవచ్చు. ఫస్ట్ కొరింథియన్స్ 1 కొరింథీయులకు 10వ అధ్యాయము 10వ 7వ వచనం వాసికల 7వ వచనాన్ని చూద్దాం. ఫస్ట్ కొరింథియన్స్ 10:7. ఆ. జనులు జనులు తినుటకును అమ్మా జనులు అందరూ అందరు గమనించండి, వినండి వినండి వినండి. Brothers. సహోదరులారా గమనించండి, సహోదరులారా సహోదరులారా గమనించండి. సహోదరులారా అందరూ గమనించండి. సహోదరులారా గమనించండి, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, నన్నుతో కూడా కలిపి ಅವರು కూడా ఇతరులతో కూడా కలిపి எல்லாரும் brothers గమనించండి. సహోదరులారా గమనించండి. அந்த நாட்களிலே ఆ రోజులలో స్త్రీ எப்படி தன் நேரத்தை வீணாக்குவாங்க, స్త్రీలు ఎలా తమ సమయాన్ని వ్యర్థపరిచారు அது ఫస్ట్ పాయింట్ లో பார்த்துட்டோம். మనం మొదటి పాయింట్ ధ్యానించాము. సెకండ్ పాయింట్ లో రెండవ విషయం, அந்த நாட்களிலே ఆ దినములలో அப்ப புருஷர் எப்படி தன் நேரத்தை வீணாக்கினார்கள், పురుషులు తమ సమయాన్ని ఎలా వ్యర్థపరిచారు, இந்த நாட்களிலே நம்ம எப்படி వ్యర్థపడుతున్నాం. అదే విధంగా ఈ కాలం ముందు మన యొక్క సమయం ఎలా వ్యర్థం చేసుకుంటున్నాము. చదువు జనులు తినుటకు ఏమేమా తినుటకు అంటే அதுக்குன்னு ஒரு நேரம் எடுப்பாங்க பாத்தீங்களா. చూడండి, తినడానికే ప్రత్యేకంగా కేటాయిస్తారు. తిండి 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 అంటే రాత్రి మొదలు అలవడిస్తారు. కరెక్టా లేదా? அதுல அவனுக்கு இது வேணும், మటన్ వేணும். అది కూడా మాంసం ఉండాలా. తిండి అంటే మామూలు పప్పుచారు లోపలికి పోదు. చికెన్ ఉండాలా, మటన్ ఉండాలా, బీఫ్ ఉండాలి. ఏమన్నా இருக்கணும். ఏదన్నా వాళ్ళకి తినడానికి ఉండాలి. బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్ ఏం చెప్తుంది? తినడానికా? తినడానికి జనులు తినుటకు త్రాగుటకు. ఏమమ్మా కరెక్టా? ఈ రోజు ఎక్కడ చూసినా ఏం చేస్తున్నారు? ఎక్కడ చూసినా ఏం కనపడుతుంది మీకు? గట్టిగా తినడము త్రాగడము. ఇదే కరెక్టా? లేదు కదా అట్లా. సరే, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు. కూర్చొని గట్టిగా చెప్పండి అందరూ. కూర్చుండి ఆడుటకు కూర్చొని ఆడటానికి, గేమ్స్ కూర్చొని మొబైల్లో గేమ్స్ ఆడుకోవడానికి చేసినారు. అబ్బా, నేను అట్లా లేదు. నేను అలా కాదు. నో గేమ్స్. నేను గేమ్స్ ఆడను. ఓన్లీ క్రికెట్. ఓన్లీ క్రికెట్ మాత్రం చూస్తాను. అది కూడా దీంట్లో వస్తుంది. అట్లా చేస్తే, అలా చేసే వారికి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉన్నప్పుడు మళ్ళా చదువుతాము. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. నిద్రపోతున్నారు అందరూ. అంటే గేమ్స్ కి చాలా నేరతో పూర్తిగినాక ఇట్స్ విగ్రహ ఆరాధన. మీరు ప్రతి దానికి ఏదైనా సరే, గేమ్స్ అయినా సరే, మీరు ఏది చేసినా కూడా సమయాన్ని ఎక్కువగా దానికి గడిపితే అది విగ్రహ ఆరాధన. కొంతమంది ఏం చెప్తారంటే క్రికెట్ దానే బ్రదర్. కొంతమంది అంటారు క్రికెట్ మామూలే కదా బ్రదర్. క్రికెట్ కు ఒక రోజుకి ఎవరు నేరం నీ సమయాన్ని వేస్ట్ పண்ற. క్రికెట్ చూడడానికి ఒక రోజుకి ఎంత సమయాన్ని గడుపుతున్నావు? నిద్రపోతున్నారు. మీరందరూ చూస్తే క్రికెట్ అంటే ఏమి అట్లా చూస్తున్నారు అందరూ. క్రికెట్ చూసేది కూడా డేంజర్. క్రికెట్ చూస్తున్నావు కదా, సమయం ఎంత దానికోసమే కేటాయిస్తున్నావు. వన్ డే హౌ మెనీ అవర్స్ డు యు ప్రే? సరే, క్రికెట్ 2 గంటలు చూస్తున్నావు అనుకో, కానీ ఒక రోజు ఎన్ని గంటల సేపు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన ఉనికి బలం కొడుకుమా, క్రికెట్ ఉనికి బలం కొడుకు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడా, లేకుంటే క్రికెట్ చూస్తే బలం వస్తుందా? ప్రార్థన ఉనికి ఆశీర్వాదమా, క్రికెట్ ఆశీర్వాదమా? ప్రార్థన నిన్ను ఆశీర్వదిస్తుందా దేవునితో ఉంటే, లేకుంటే క్రికెట్ చూస్తే నీకు ఆశీర్వాదం వస్తుందా? ఇంకా గట్టిగా తెలుసు, ఇవన్నీ తెలుసు మీకు. అయినా కూడా మొబైల్ కావాలి, గేమ్స్ కోసం. చూడండి అక్కడ క్లియర్ గా రాయబడి బైబిల్ స్పష్టంగా ఉంది. తినడానికి తాగడానికి కూర్చొని ఆటలకు నిద్రపోతున్నారా? కరెక్టా లేదమ్మా? మీరు చెప్పండి. కరెక్టా కాదా?
పసిగడికల్లా మన గేమ్స్ 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 పిల్లలకు ఎప్పుడు చూసినా ఆటలు, గేమ్స్ గేమ్స్. ఎప్పుడు చూసినా ఫోన్ 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 ఎప్పుడు చూసినా ఫోన్ లో ఉంటారు. ఇంకొకటి నిన్నక క్రికెట్ క్రికెట్. మాస్టర్స్ కూడా నీకు ఈ క్రికెట్. హాస్టల్ కూడా ఇప్పుడు క్రికెట్ లో మునిగిపోయారు. ఏమైంది ఎవరు గెలిచారు? ఎంత స్కోర్, ఎంత వికెట్, ఎన్ని వికెట్లు పడిపోయారు? నేను అడిగేది ఏమిటి, ఇండియా గెలిచి సంతోషం నాకు మ్యాచ్. నేను అంటున్నాను, ఒకవేళ ఇండియా గెలిచింది అనుకో సంతోషమే, నీకేంటిరా లాభం? నీ సమయం పోయిందంటే. అదే సాతాను సమయத்தை திருடுறான்றது தெரியல உங்களுக்கு. సాతాను నీ యొక్క సమయాన్ని దొంగిలిస్తున్నాడనే విషయం నీకు తెలియలేదు. నేతాంగేంద్ర దోర్నాలలో మెసేజ్ కొడతా ఇదే టైంలో. నిన్న దోర్నాల్లో ఈ సమయాన్ని ఇదే సమయంలో ఒక మెసేజ్ చెప్పాను. సాతాన్ திருட கொல்ல அழிக்க வருகிறான். సాతాను దొంగిలించడమును, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తున్నాడు. ఎదు తిరుడ వరా, దేని దొంగిలించడానికి వస్తున్నాడు? మీరు నగలు నటులున్నా, మీ నగల నటులా? ఏమి ఏమి நேரத்தை திருடுவதற்கு சாத்தான் வரும். నీ యొక్క సమయాన్ని దొంగిలించడానికి సాతాను వస్తున్నాడు. నేను ஒரு 3 காரியத்தை சொன்னேன். నిన్న ఒక 3 విషయాలు చెప్పాను. సాతాను உன்னை 3 காரியத்தை செய்ய விட மாட்டான். సాతాను 3 విషయాలు నీ దగ్గర దొంగిలిస్తాడు, అవి చేయనియడు. ఫస్ట్ మొదటిగా చెవిక విட மாட்டான், ప్రార్థన చేయనియడు. సెకండ్ రెండవదిగా వేదத்தை వాసిக்க விட மாட்டான், கேட்க விட மாட்டான். బైబిల్ చదవనియడు, విననియడు. మూడవదిగా సభకి వర విட மாட்டான், సంఘానికి రానివ్వడు. సపోజ్ సభకి వంటికి ఒకవేళ సంఘానికి వచ్చినా కూడా తూంగువీங்க, బాగా నిద్రపోతారు. వాక్యం చెప్పేటప్పుడు మాత్రమే అది కూడా ఆయన లోపల పోవాలి. ఎంత గట్టిగా అరిసినా కేక వేసినా చెవులకు దూరదు. என் ఫ్రెండ్ ஒருத்தர் தான் ఉన్ని కృష్ణన్. చూడండి, నా ఫ్రెండ్ ఒకడున్నాడు, అతని పేరు ముని కృష్ణన్. అప్పుడు ఇప్పుడు లేదు, అప్పుడున్నవాడు, వాడు ఇప్పుడు లేదు. அவன் కన్న తరతనే తూయిండు, వాడు కళ్ళు తెలుసుకొని నిద్రపోతాడు. అవును, நான் எங்க பாட்டு பேசினே இருப்போம், మేము మా పాటి మాట్లాడుతూనే ఉంటాము. వాడి వాడితో కళ్ళు తెరిచే ఉంటాడు, తరతనే తూయిండు. కళ్ళు తెరిచే లోపల నిద్రపోతాడు వాడు. యాక్చువల్లీ అది ఒక వ్యాధియా, అదొక రోగం అంట. కన్న తరతనే తూంగుறது ఒక వ్యాధి. కళ్ళు తెరుచుకొని నిద్రపోయేది ఒక రోగం. சும்மா சும்மா தூங்குறது ஒரு ரோகம் தான். కళ్ళు తిరగడం కాదు, ఎప్పుడు చూసినా నిద్రపోయేది ఒక రోగమే. அது மெயினா சர்ச்சுக்கு வரும்போது தூங்க கூடாது. ముఖ్యంగా సంఘానికి వచ్చినప్పుడు నిద్రపోకూడదు. యేసయ్య என்ன சொன்னாரு தெரியுமா? యేసయ్య ఏమన్నాడు? సత్యத்தை அறிந்தீர்கள், సత్యం உங்களை விடுதலையாக்கும். సత్యముని ఎరిగినలా సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయదు. அந்த సత్యத்தை கேட்க விடாம தான் அவன் தூங்க வச்சிருவான் உங்களை. ఆ సత్యాన్ని వినకుండా సాతాను నీకు మంచిగా నిద్ర కలుగజేస్తాడు. ఫస్ట్ మొదటిగా ఆండర్ சொல்கிறார், ప్రభు చెప్తున్నాడు, నాట్கள் பொல்லாதவர்களாக நாட்களே பிரயோஜனப்படுத்திக்கோ. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనేక సమయాన్ని సద్వినియోగపరచు. அந்த நாட்களிலே ఆ దినములలో பெண்கள் தன்னுடைய நேரத்தை గుసగుసలాడறதுல స్పెండ్ பண்ணுவாங்க. ஒண்ணு, స్త్రీలు తమ యొక్క సమయాన్ని ఇంటింటి కథలకు గుసగుసలాడటకు సమయాన్ని వ్యర్థపరిచారు. நம்ம పురుషులు அவங்க என்ன பண்ணுவாங்கன்னா, వాళ్ళని చేస్తారు, తినుటకు, తాగుటకు, உட்கார்ந்து விளையாடுவதற்கு, కూర్చొని ఆడుటకు. இதை செய்கிறவங்களும் விக்கிரக ஆராதனை செய்கிறதுக்கு சமமா. ఇలా చేయవారు విగ్రహ ఆరాధకులై ఉన్నారని బైబిల్ చెబుతున్నది. మళ్ళీ చదవండి, మళ్ళా చదువుదాం. అందరూ డౌట్ తో చూస్తున్నారు. గమనించండి, జనులు తినుటకును, త్రాగుటకును, కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహ ఆరాధకులై ఉండకూడదు. ఆమేన్. நீ அதிகமா எதுக்கு நேரம் கொடுக்கறியோ அதுதான் விக்கிரக ஆராதனை. నీవు ఎక్కువగా సమయాన్ని దేనికి ఇస్తున్నావో అదే నీకు విగ్రహ ఆరాధన. అర్థమైందమ్మా? టీవీకి అడిగే నేరం கொடுக்கறியா? టీవీలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నావా? క్రికెట్ కు கொடுக்கறியா? క్రికెట్ కి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నావా? గేమ్స్ కు கொடுக்கறியா? లేకుంటే మొబైల్ లో గేమ్స్ కు నువ్వు సమయాన్ని ఇస్తున్నావా? ఎదుకు கொடுத்தாலோ నీవు దేనికి సమయాన్ని ఎక్కువగా ఇస్తే యేసయ్య కంటే బైబిల్ ప్రకారం అది విగ్రహ ఆరాధన. బైబిల్ ప్రకారం అది విగ్రహ ఆరాధన నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు లోకమే ఎదుకు అధికమా ముఖ్యత్వం கொடுக்குதுனா, ఈ లోకమంతా దేనికి ప్రాముఖ్యస్తుంది అంటే తిండికి. అవునా లేదా? இன்னைக்கு உலகமே வேலைக்கு ஓடிட்டு இருக்குன்னா ఎందుకు? చూడండి, ఈ లోకమంతటా పనులకు వెళ్తున్నారు. ఎందుకు? ఏదో బిజినెస్ చేస్తున్నారు, ఏదో బిజినెస్ చేస్తున్నారు, ఎన్నెన్నమో పண்றல்ல, ఏదేదో చేస్తున్నారు కదా. ఎందుకని అడగండి, ఎందుకని అడగండి? భూవ కోసం. అందుకని சொல்றாரு, దేవుడు అంటున్నాడు, తినుటకును, తాగుటకును, కూర్చుని గేమ్స్ ఆడుவதற்கு, గేమ్స్ ఆడడానికి నేరத்தை వీణాకాదే, నీ సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. நிதிரபோத்துனாரா? எதுக்குதான் நாங்க நேரத்தை செலவு செய்யணும்னு கர்த்தர் விரும்புகிறார். கடைசில வசனத்து மூலமா சொல்லுகிறேன். అలాగైతే దేనిని దేవుడు మన దగ్గర కోరుకుంటున్నాడో వాక్య ప్రకారం మీకు బోధిస్తాడు. சிலர் இந்த తాగుడుకు కాలిని ఇంచు ఒన్న సిల ఓడువాங்க பாத்துக்கிறீங்க. కొంతమంది తాగడానికి ఉదయాన్నే లేవగానే పరిగెత్తుతారు. చూసారా? చూసారా లేదా? బైబిల్లో రాయబడింది. బైబిల్లో రాయబడింది.
ஏன்னா குடிக்கிறவங்களுக்கு நீங்க சொல்லுங்க இத. చూడండి, తాగుబోతులకు మీరు ఇలా చెప్పండి. அப்படின்னா கிறிஸ்துவர்களே சிலர் பின்மாற்றத்துக்கு போய் తాగుబోతారు பார்த்தாங்களா? చూడండి, క్రైస్తవులే తమ రక్షణను పోగొట్టుకొని తాగుబోతులుగా మారిపోతారు. చూసారా? అలాంటి వారికి இந்த வசனம் சொல்லுங்க. అలాంటి వారికి వాక్యాన్ని చెప్పండి. యేసయ్యా యెషయా 5వ అధ్యాయం 5వ అధ్యాయం 11వ వచనం பாருங்க. 11వ వచనం என்ன சொல்லுதுன்னு பாருங்க. చదువుదాం. இன்னும் 2 వచనத்தை சொல்லி நான் முடிச்சிடுறேன். నేను 2 వాక్యాలు చెప్పి ముగిస్తాను. మద్యము త్రాగుదమని ఆ? మద్యము త్రాగుదమని ఆ. వేకువనే లేచి లేచి ద్రాక్షారసము ఆ. తమకు ఆ. మంట పుట్టించు వరకు ఆ. చాలా రాత్రి వరకు ఆ. పానము చేయు వారికి శ్రమ. ఏమిమా? ఏమంటుందంట? మద్యం తాగేవాడికి ఏమిమా? ఏమిమా? శ్రమ. శ్రమ. ఉన్నారా? మళ్ళీ చదువు. మనం చదువుదాం. మద్యము త్రాగుదమని ఆ. వేకువనే లేచి మ్మ్. ద్రాక్షారసము మ్మ్. తమకు మంట పుట్టించు వరకు ఆ. చాలా రాత్రి వరకు ఆ. పానము చేయు వారికి శ్రమ. శ్రమ. హల్లెలూయా. కరెక్టా లేదమ్మా? కరెక్టా? అర్థమవుతుందా? இன்னொரு 15 minutes లో முடிச்சிடுறேன். 10 నిమిషాల్లో ముగిస్తాను. హాఫ్ అన్ అవర్ అయింది. అర్ధగంట అయింది. இன்னும் ஒரு 15 minutes 45 minutes మెసేజ్ ఆகும். అప్పుడు 15 నిమిషాల్లో ముగిస్తాను. அப்ப தேவன் எங்ககிட்ட என்ன எதிர்பார்க்கிறார்? అలాగే దేవుడు అసలు మన దగ్గర ఏం కోరుకుంటున్నాడు? ఓకే நாம் காசிப் பண்ணக்கூடாது ரைட். సరే, మనం ఇంటి కథలు మాట్లాడకూడదు. సరే, எப்ப பார்த்தாலும் சாப்பாட்டுக்கு போஜனத்துக்கு நாங்க ఇంపార్టెన్స్ அதிகமா கொடுக்கோம். சாப்பிடணும் ஆனா அதிகமா ఇంపార్టెన్స్ చూడండి, கொடுக்கணும். భోజనానికి తిండికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు. భోజనం తినాలి, కానీ తిండి తిండి తిని రాత్రింబగలు తిండి కోసం పరుగులాడుతూ ఉంటారు కొంతమంది. అదే తమిళ్లో చెప్తారు. తమిళ భాష అంటారు. ஒரு பையன் இருக்கான் బెంగళూరుல. బెంగళూరులో ఒక అబ్బాయి ఉన్నాడు. அவன் சொல்றான், వాడు అంటున్నాడు, రసం అంటే నాకు విషం. రసం భోజనం అంటే నాకు విషయం లాంటిది. రసం వద్దు. పరుపునా వెరుపు. నాకు పప్పన్నం అంటే పప్పు అంటే నాకు ద్వేషం. సరేనా సరి. నాకు మంచి కూర అంటే ఓకే, తింటాం. మాంసం కూర అయితే 8th స్టాండర్డ్ పైన சொல்றான். 8వ తరగతి చదివే వాడికి అలాంటి కూరనే కావాలని ఎప్పుడైనా. இதுதான் வெறி. ఇదే భోజనం పట్ల వాడికి ఉండే ఇష్టం. அது நான் நெக்ஸ்ட் வரேன். ஏசப்பா சொல்லிக்கிறாரு. యేసయ్య చెప్పినాడు. வாசிங்க. చదవండి. அப்ப தேவன் எங்ககிட்ட என்ன எதிர்பார்க்கிறார்? అలాగే దేవుడు మన దగ్గర కోరుకుంటున్నది ఏంటి? సంగీతం కీర్తనలు 2వ అధ్యాయం 2వ అధ్యాయము 12వ వచనం వాసిக்கலாம். 12వ వచనం చదువుదాం. సంగీతం కీర్తనలు 2వ అధ్యాయం 2వ అధ్యాయం. ఆమా. ఆయన కోపము ఆయన ఎవరిది కోపము? ఎవరి కోపము? చెప్పండి చెప్పండి గట్టిగా. ఎవరి కోపం ఎవరి మీద? ఆయన కోపము త్వరగా అనుకోండి. ఎవరి కోపము? అందరూ చెప్పండి. యేసయ్య. ఏ అందరూ కోపపడవారు? ఎందుకు దేవుడు కోపడుతున్నాడు? అందరూ నిద్రపోతున్నారు అందుకే. మనం ఇలా ఉన్నాం కాబట్టి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అదా గుసగుసలాడుతూ గుసగుసలాడుతూ తాగుబోతూ తాగుడుతూ తిండి కోసం పరిగెత్తుతూ గేమ్స్ ఆటలు ఆడేసి இதெல்லாம் பண்றனால ఇవన్నీ చేయటం వలన దేవుని ఒక కోపం, ఆ దేవుని యొక్క కోపము రగులుకుంటుంది. ఆయన కోపము త్వరగా రగులుకొనను. కుమారుని ముద్దు పెట్టుకోండి. ఎవరిని? కుమారుని ముద్దు పెట్టుకోండి. ఎవరిని? నీ కుమారుడు లేదు. మీ కుమారుని ముద్దుకో పెట్టుకోమంటాం లేదు. చర్చిలో కానీ చప్పు చప్పు చప్పునే చర్చిలో కూర్చొని ఒకే ముద్దు ముద్దు ముద్దు. బైబిల్ చెప్తుంది కుమారుని ముద్దు పెట్టింది. అవి పని నువ్వు పోయిగా. బైబిల్ చెప్పింది కుమారుని ముద్దు పెట్టుకోండి అని. మీ కుమారుని ముద్దు పెట్టుకోవద్దండి. ఇక్కడ అది లేదు. అది కాదు. ఆ కుమారు లేదు. ఆ కుమారుని కాదు. நமக்கு ஒரு குமாரன் இருக்கிறார். ஆண்டவராகிய இயேசு கிறிஸ்து. కుమారుడు ఉండెను. హల్లెలూయా. యేసు క్రీస్తు. அவரே நான் முத்தமிடணும். ఆ కుమారుని ముద్దు పెట్టుకోండి. அவரே எப்படிங்க நான் முத்தமிடுறது? ఆ కుమారుడైన యేసుని నేను ఎలా ముద్దు పెట్టుకోవాలి? హల్లెలూయా. హల్లెలూయా. அவர் எப்படி முத்தமிடுறதுன்றா ఆ కుమారుని ఎలా ముద్దు పెట్టుకోవాలంటే தெரிஞ்சுக்கணுமா வேணும்? తెలుసుకోవాలా? తెలుసుకోవాలి. నిజమా? నిజంగా ஏசப்பா முத்தமிடுறது என்னவென்றா యేసుని ముద్దు పెట్టడం అంటే இன்னைக்கு நிறைய கிறிஸ்தவர்களுக்கு ஏசப்பா எப்படி முத்தமிடுறதுன்னு தெரியுது. చాలా మంది క్రైస్తవులకు యేసుని ఎలా ముద్దు పెట్టుకోవాలో తెలియదు. நிறைய பேர் இப்ப அவர் டைரக்டா வந்து நின்றா கையை பிடிச்சு முத்தம் கொடுக்கலாம். సరే, యేసు నాకు ప్రత్యక్షం అయితే వెంటనే ఆయన చేయి పట్టుకొని ముద్దు இல்ல పెట్టుకుంటారు. காலை பிடிச்சு முத்தம் கொடுக்கலாம். లేకుంటే ఆయన పాదాలకు ముద్దు పెట్టుకుంటారు. ஆனா இப்ப நாங்க அவர் ஆவியில இருக்கிறனால, ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు அவர் కాబట్టి, பரலோகத்துல இருக்கிறனால, ఆయన పరలోకమందు ఉన్నాడు. அவர் நம்மோடு கூட இருக்கிறார். ఆయన మనతో ఉన్నాడు. ஆனா இந்த கண்ணுல எனக்கு தெரியாதனால కానీ ఈ కళ్ళకు ఆయన కనబడనందు వలన நான் எப்படி அவர் ముத்தம் செய்கிறது? నేను ఆయన్ని ఎలా ముద్దు పెట్టుకోవాలి? సింపుల్ గా சொல்லுங்க. మీకు అర్థమైతే చెప్తాను నేను. ஏசப்பா முத்தமிடுறதுக்கு அடையாளம் యేసయ్యను ముద్దు పెట్టడము అంటే అర్థము எப்போ ஒரு மனுஷன் தன்னை పరిశుద్ధతకు ఒప్పుకొడుకురానో, ఎవరైతే తాను పవిత్రమైన పరిశుద్ధమైన జీవితానికి సమర్పించుకుంటాడో, దట్ ఇస్ ద టైం యు స్టార్ట్ టు కిస్ ద సన్ ఆఫ్ గాడ్. అప్పుడు నీవు దేవుని కుమారుని ముద్దు పెట్టుకొనుచున్నావు. సెకండ్ రెండవదిగా జపం.
నీవు ప్రార్థనకు పూనుకున్నప్పుడల్లా నువ్వు యేసయ్యను ஜெபம் మొదలుపెట్టు. பண்ணும்போது నువ్వు ప్రార్థించేటప్పుడు ஏசப்பா యేసయ్యా எனக்காக ரத்தம் தசது నా కొరకే రక్తాన్ని కార్చావే, எனக்காக ரத்தம் నా కొరకే ఆ రక్తం நான் பாவியா இருந்தபோது నేను ఇంకనూ పాపినై ఉండగా என்னை సిద్ధించింగ యోసించింగలే ఆ సిలువలో ఆ బాధల్లో మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారే. ஏசப்பா சும்மா அப்படியே அந்த cross was not it was very heavy actually. ఆ యొక్క ఆ యేసుక్రీస్తు మోసిన సిలువ బరువు లెక్క లేదు, అది భారమైన సిలువను మోయలేక మోసాలని బైబిల్ చెబుతున్నది. அப்படினா ஒரு 3-4 பேர் தான் அந்த cross தூக்க முடியும். ఆ యొక్క సిలువ యొక్క భారం ఎంత ఉంటుందంటే ఇద్దరు లేకపోతే ముగ్గురు దాన్ని మోయాలి. అంత భారం. ఇవ్వరు ఉండి కానీ ఈయన ఒక్కడే ఆ భారాన్ని మోస్తున్నాడు. இங்க பாருங்க, గమనించండి. அதுக்கு முந்தின இரவே போட்டு அடிச்சாங்க. అంతకు ముందుటి రాత్రిన ప్రభువైన యేసును ఆ యొక్క పిలాతు సమ్ముఖంలో నిలబెట్టి అతన్ని 39 గోడా దెబ్బలు కొట్టి ఆయన శరీరం అంతా చీల్చేశారు. அடிச்சாங்க. ఆయన శరీరం వీపంతా రక్తం సిద్ధపడ్డది. రక్తము దారులుగా కారింది. రక్తం సిద్ధపడ్డది. రక్తము కారిపోయింది. ముల్ముడియ అమ్మ గమనించండి, వినండి. ముళ్ళ కిరీటము ముళ్ళ కిరీటమును கொண்டு வந்து சும்மா வெச்சிட்டு போல తీసుకొని వచ్చి తల మీద అలా పెట్టలేదు. சும்மா இப்படி வெச்சிட்டு போலையா, తల మీద అలా పెట్టి వెళ్ళిపోలేదు. అది వెచ్చి ఆ ముళ్ళ కిరీటమును తల మీద పెట్టి, நல்லா கவனிங்க, బాగా వినండి, ஒரு சரித்திரம் சொல்லுது, చరిత్ర ఇలా చెబుతున్నది. அந்த ஊசி அந்த முள்ளு இருக்குதுல்ல, ఆ యొక్క యెరూషలేములో ఎడారుల్లో ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళు எப்படியாப்பட்டதுன்னா ఎలాంటి ముళ్ళు అంటే குட்டி குட்டி முள்ளு இல்ல, చిన్న చిన్న ముళ్ళు కాదు, இவ்வளவு நீட் இருக்குமா, అవి 3 ఇంచులు పొడుగు ఉంటుంది. గుండూసి மாதிரி இருக்குமா, అవి ఇంత పొడుగుగా ఉంటాయి, సూది గుండు లాగా இவ்வளவு நீட்டா இருக்குமா, ఇంతలాగా సూది లాగా ఉంటాయి. உடைக்க கூட முடியாதா, வெரி ஸ்ட்ராங். అవి తిరగబట్టలేదు, చాలా గట్టివి. அது அந்த முள்ளுல பாய்சனும் இருக்குமா, ఆ ముళ్ళు విషపు ముళ్ళు అంట, దాంట్లో విషం ఉంటుంది. அதை எடுத்துட்டு வந்து అది తీసుకొని వచ్చి வச்சு ఆయన తల మీద పెట్టి ஒரு பிரஸ் பண்ணாங்க பாருங்க, ఆ తల మీద ఒక దాంతో కొట్టారంట, దాన్ని గట్టిగా ఒత్తారంట. இது இல்ல இது చూడండి, ఇక్కడ కూర్చుకొని కంటి లోపలికి కూర్చుకొని ఇక్కడ కుత్తి వెళ్ళారు, ఆ కంటి లోపల రెప్పలోనికి దిగి బయటకు వచ్చిందంట. అవ్వుల కష్టపడ్డారు యేసప్ప నమ్మకాలు, మన కోసం యేసు అంత ఘోరమైన బాధను అనుభవించాడు. హల్లెలూయా హల్లెలూయా. இதுக்காக எப்பாவது நம்ம இயேசுவே యేసయ్య నా కొరకు ఇన్ని శ్రమలు అనుభవించావు తండ్రి, నీకు స్తోత్రం అని చెప్పాలి. డైలీ చెప్పాలి, ప్రతిరోజు చెప్పాలి. చెప్తారా? అలా చేస్తున్నారా? జపమే పన్నది இல்லையா, మేము ప్రార్థనే చేయమే, ఆయన ఎక్కడ మేము ముందు పెట్టుకోలేదు. நம்ம ஆளுங்க கேட்டாங்க, இல்லையே நான் பண்றேனே, మనల్ని కొంతమంది ప్రార్థన చేస్తున్నా అంటే నేను చేస్తున్నాను. எந்த டைம்? టైం ఏంటి? இந்த டைம், పలానా టైము. ஆனா பண்றதே கிடையாது, ఏ టైము లేదు. அந்த போతున్నా అర్థమవుతుందా? దినందోరం ప్రతిరోజు இதுதான் முத்தம் விடுறதுன்னா அர்த்தம் இதுதான். యేసయ్యను ముద్దాడడం అంటే ఆయన నీ కొరకే చేసిన త్యాగం నిమిత్తమై ఆయన నువ్వు స్తుతిస్తున్నావే, భక్తితో చేస్తున్నావు, అదే ముద్దాడడం. கிழிக்கப்பட்டு నీ కొరకే ఆయన శరీరము చీల్చబడి ரத்தம் சிந்துது, రక్తము ధారలుగా కారుతుంది. ஒரு பக்கம் வெயில், అమ్మా ఒకవైపు కారు పెండలు, அதே போல அந்த பெரிய சிலுவை, భారమైన ఒక సిలువ, அதை நடந்து நடந்து எருசலேமுடைய அந்த మலை మేలే పోరాడు. ఆయన ఆ కారు టెండల్లో ఒట్టి కాళ్ళతో మోయలేని భారాన్ని మోసుకుంటూ యెరూషలేము ఊరి బయటకు మోసుకొని వెళ్ళి కొండ మీదకి ఎక్కుతున్నాడమ్మా. ஒரு பக்கம் முள்ளு, ఒకవైపు తలలో ముళ్ళు, ஒரு பக்கம் ரத்தம், ఒకవైపు శరీరం అంతా గాయములతో, ஒரு பக்கம் அந்த பெரிய பாரமான சிலுவை, మరోవైపు భుజము మీద మోయలేని భారమైన సిలువ, இன்னொரு பக்கம் வெயில், మరోవైపు ఎర్రని కారు టెండలు. அவர் சும்மா தூக்கி போல இதுல வேற அடிக்கிறானுங்க வேற. ఆయన మోయలేక భారముతో ఆగినప్పుడు మరలా చెరసాలతో ఆయన కొడుతున్నారు కొరడాలతో. எப்படி తలాడి நடந்திருப்பாరు యేసు. ఎలా యేసు అంత భారమైన సిలువను నీ కొరకే నా కొరకే మోసాడు. యోసించి సిందించి నీ కన్నీరోడ కూడా నంది చూడు పద్యా. ఈ విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని కన్నీటితో దేవానికి స్తోత్రం అంటావు చూడు, అది నమ్ముతాడు, అదే ఆయనను ముద్దు పెడుతున్నామని అర్థం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడే అందరూ నేర్చుకున్నారు, ఇప్పుడు ఆయన ప్రేమ కన్నా మేల్కొన్నారు. ఆమేన్. హల్లెలూయా. నేను వచనం தான் சொல்லுது, వాక్యం ఇలా చెబుతుంది. இன்னும் கொஞ்ச நாள்ல தேவகுமாரன் அவர் கோபம் கொள்வார். చూడండి, అక్కడ కుమారుడు త్వరగా కోపడతాడని బైబిల్ చెబుతున్నది. ஆனால் ఆయనను அவரை ముత్తమిడుகிறவர்கள், ఆయనను ముద్దు పెట్టువారు ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనని లేని ఎడల ఆయన కోపించుడు, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆమేన్.
உங்கள் வழிகளிலே நீங்கள் அழிந்து போகாதபடிக்கு మీరు మీ మార్గంలో నశించిపోకున్నట్లుగా இயேசுவை முத்தமிடுங்கள். ఆయన కోపము రగులుకొనక ముందే ఆ యేసయ్యను ముద్దు పెట్టుకొనుడి. ఆమేన్. அவரை ஆராதனை செய்யும்போது మీరు ఆయన ఆరాధించేటప్పుడు you are giving him a kiss. మీరు ఆయనకు ముద్దు పెట్టుచున్నారు. నిద్రపోతున్నారు. నిద్రపోతున్నారా? ఫస్ట్ మొదటిగా యేసపాడి அந்த சிலுவை தியானம் செஞ்சு యేసుని కొరకు సిలువలో చేసిన ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. நன்றின்னு சொல்றீங்கல்ல, యేసయ్యా నీకు కృతజ్ఞతలయ్యా అంటున్నావే. அப்போ நீங்க செய்யும்போது முத்தமிடுறீங்க. అప్పుడు నువ్వేం చేస్తున్నావంటే నువ్వు ఆయన ముద్దు పెడుతున్నావు. రెండవదిగా ஜெபம். నీవు ప్రార్థించేటప్పుడు. మూడవదిగా ఆరాధన. నీవు ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యము. నాలుగవదిగా కర్తరుடைய వార్తకి కీழ்పడిన ரொம்ப ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యముగా యేసయ్య చెప్పిన మాటకు నువ్వు లోబడతావు చూడండి. అప్పుడు నువ్వు ఆయన ముద్దాడుతున్నావు అని అర్థం. ఇప్పుడు ரொம்ப தட்டாதீங்க பைபிள் கிஞ்சு. ஹalleluya. ఉన్నారమ్మా నిద్రపోతున్నారా? నిద్రపోతున్నారా? உங்க நேரத்தை எப்படி செலவு செய்ய கூடாதுன்னு சொல்லிட்டேன். నీ సమయాన్ని ఎలా పోగొట్టుకోకూడదో చెప్పాను. సెకండ్, రెండవదిగా அவர் எப்படி முத்தம் விடணும்னு சொல்லிட்டேன். ఆయన ఎలా ముద్దాడాలో చెప్పాను. మూడవదిగా எப்படி ஆண்டவர் எதிர்பார்க்கிற இன்னொரு காரியம் நம்ம நேரத்தை எப்படி செலவு செய்யணும்னா దేవుడు మన దగ్గర కోరుకునే విషయం ఏంటంటే మన సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి. రోమీయులకు 12 11 ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఏమి చేయాలి? ప్రభువుని సేవించుడి. అందరూ నిద్రపోతున్నారా గారు? మనిషి గట్టిగా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఇది ఒక్కరికి అయితే దీనికి అర్థం కాలేదా మీకు? తీవ్రతతో అగ్నితో యేసయ్యను సేవించండి, సేవ చేయండి, ఆయన ఆరాధించండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. నీ సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. ఆమేన్. ఆమేన్. యంగ్స్టర్స్, యవనస్తులారా, గో be united with your pastor. మీ పాస్టర్ తో కలుసుకొని మీ చేతులైన సేవ చేయండి. Don't waste your time. నీ సమయాన్ని బయట గడపొద్దు. పాస్టర్ ఎక్కడ పోறாரோ, పాస్టర్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ ప్రేయర్ இருக்குதோ, ఎక్కడ ప్రార్థన ఉంది, இந்த ప్రేయర్ தான் உன்னை காப்பாத்தும். చూడండి, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే సేవ నిన్ను కాపాడుతుంది. ఆమేన్. ఆమేన్. இதுதான் ముద్దమిடுறது కర్తరే. నీవు దేవుని కొరకు సేవ చేస్తున్నావు, నిన్ను ఆయనకు ముద్దు పెడుతున్నావు. అమ్మా, సిస్టర్, సహోదరి, బ్రదర్, எந்த ஹீரோவும் காப்பாத்த மாட்டார். ఏ సినిమా హీరో నిన్ను కాపాడలేరు. எந்த ஹீரோயினை காப்பாது. ఏ హీరోయిన్ నిన్ను కాపాడదు. எந்த రాజకీయ నాయకుని కాపాత மாட்டார். ఏ రాజకీయ నాయకుడు కాపాడు. ఆమేన్. ఆమేన్. உன்னை காப்பாத்த போகிறது ஆண்டவராகிய இயேசு கிறிஸ்து மாத்திரமே. కాపాడేది ప్రభువు యేసు క్రీస్తు మాత్రమే. அவரை முத்தமிடுங்கள் என்று பைபிள் சொல்லுது. ఆయనకు ముద్దు పెట్టండి బైబిల్ చెబుతుంది. Full time you give to serve the Lord. నీ యొక్క సమయాన్నంతా యేసయ్య సేవ చేయడానికి సమర్పించుకో. Whenever pastor says there is a break, just come in. పాస్టర్ ప్రార్థన ఉంది పలానా రోజు అంటే పరిగెత్తుకోరా. అంతే. వీళ్ళెల్లా సాంబార్ సెంచి ఇచ్చుతుందమ్మా. ఇంట్లో భోజనం చేసి పెట్టిరా, లేకపోతే అంతే మనం ఇంకా. வீட்ல சாப்பாடு செய்யாம வந்தீங்க, ஜெபம் பண்ணினான்னு ஜெபத்தை கேட்க மாட்டாங்க. ఇంట్లో నీ భర్తకు పిల్లలకు వంట చేసి రాకుండా ఇంటికి వచ్చి దేవుడా ఆరాధన అంటే దేవుడు అంగీకరించాడు. నీ పని నిన్ను ఇంట్లో కరెక్ట్ గా చేయి. సాంబార్ ఎல்லாம் செஞ்சு ஒழுங்கா உங்களுக்கு రెడీ பண்ணி வச்சிட்டு வரணும். ఇంట్లో నీ పని అంతా ముగించి వంట చేసి కరెక్ట్ గా అన్ని చూసుకొని ఇక్కడికి రావాలి. బెంగళూరులో కొంతమంది అట్లే చేస్తారు. బెంగళూరులో కొంతమంది అలానే. ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఉపవాస ప్రార్థన అనగా జాలి అమ్మకి. ఈమెకు చాలా సంతోషము. ఏనా కాళీలో ఏదో చేయాలి. ఎందుకంటే ఇంట్లో వంట వండదు ఏమన్నా. నల్లా తూగితే బాగా నిద్రపోయి 12 మణి 12 గంటలకు లేచి సంఘానికి వస్తాడు. హస్బెండ్ కే ఇక్కడ భోజనం. భర్త అంటాడు, అమ్మా భోజనం ఇంట్లో లేదేంటి అంటారు. అడుగుతాడు, మీకు భోజనమేనా? అయ్యా నీకు ఎప్పుడు చూసినా భోజనమేనా? నేను ఫాస్టింగ్ ప్రేయర్ వచ్చిన. నేను ప్రార్థన ఉపవాస ప్రార్థనకు వచ్చాను. సరేమ్మా ఉపవాస ప్రార్థన ఉన్నావా? మంచి తల్లి. ఇప్పుడు ఎవరికి లాభం? ఇప్పుడు ఎవరికి లాభం? ఈమెకు పని దగ్గరైంది. కరెక్ట్ కదా? அப்படி இருக்கக்கூடாது. అలా ఉండకూడదు. அவங்களுக்கு செய்ய வேண்டியதெல்லாம் செஞ்சுட்டு தான் வரணுமா. నీ కుటుంబంలో నీ యొక్క బాధ్యతను నువ్వు కరెక్ట్ గా నిర్వహించి సంఘానికి రా. 45 మినిట్స్ అయింది. 40 నిమిషాలు అయిపోయింది. మీరే చెప్పాలి అయ్యగారు, త్వరగా ముగించండి అంటే 45 మినిట్స్ 45 నిమిషాలు అయింది. ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలా ఆపేయాలా?
இல்ல உள்ளுக்குள்ள எப்படி இருக்குது? లోపల ఎలా ఉంటుంది బయటికి వాళ్ళు చెప్పండి అంటే లోపల ఎలా ఉంది சொல்லுங்க, நல்லா இருக்குங்களா? ஓகே ஓகே, ஐயாவே ஓட்டு போட்டாரு. சரி, இப்போ எத்தனை பேருக்கு ஏசப்பா பக்கத்துல இருக்கணும்? ఇప్పుడు ఎల్లప్పుడూ నా యేసయ్య నాకు తోడుగా ఉండాలని ఎంతమందికి ఆశ? చెప్పండి చెప్పండి చెప్పండి. నిజమా? నిజంగానా? నిజమా? నిజంగానా? ஒரு ரெண்டு வசனம் சொல்லி முடிச்சிட்டு போயிரு. రెండు వాక్యాలు చెప్పి ముగించేస్తాను. ప్రేయర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యం. ఎంత చాలా ఇంపార్టెంట్. ఎంత ప్రాముఖ్యం అంటే డ్యూటరోనమీ ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనము. డ్యూటరోనమీ ద్వితీయోపదేశకాండము 4:7 4:7. ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా, ఏమి పెట్టినప్పుడల్లా, ప్రార్థన చేసినప్పుడల్లా, ఎప్పుడల్లా ఎప్పుడెల్లా ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టుగా. ఎంత పంచిగా ఉంది చూడండి. చూడండి ఎంత ఖచ్చితంగా ఈ వాక్యం మాట్లాడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ సేస్, బైబిల్ చెబుతున్నది whenever you pray your God is near to you. నీవు ప్రార్థన చేసినప్పుడల్లా నీ యేసయ్య నీ పక్కలోనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది అబద్ధమా? మాట అబద్ధమా? ఎందుకంటే அவர் உயிரோடு கூட இருக்கிறார். ఎందుకంటే ఆయన సజీవుడై ఉన్నాడు కాబట్టి. ఆమేన్. ఆమేన్. whenever you pray, నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా చర్చిలో ప్రేయర్ பண்ணும்போது கூட உங்க பக்கத்துல வருவார். నీవు చర్చికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తే యేసయ్య నీ పక్కలో ఉంటాడు. வீட்ல பண்ணும்போது கூட உங்க పక్కన வருவார். నీ ఇంటికి పోయి అక్కడ ప్రార్థన చేస్తే అక్కడే యేసయ్య నీ పక్కలో ఉంటాడు. ఇది ఏ వార్తయా వచన వార్తయా? ఈ మాట నేను చెప్తున్నానా ఆయన వాక్యమా? అమ్మా, యేసప్ప உன் பக்கத்துல வந்து நிக்கிறது సాతానికి ఇష్టమా కష్టమా? చూడండి, యేసయ్య నీ పక్కలో ఉండి నిలబడ్డాడంటే సాతానికి ఇష్టమా కష్టమా? గట్టిగా, ఇంకా గట్టిగా. அதுக்கு தான் ஜெபம் பண்ண விடுமா. అందుకే ప్రార్థన చేయనియాడు వాడు. అర్థమైందా ఇప్పుడు? అర్థమైందా? అర్థమైందా? అర్థమవుతుందా? அதுக்கு தான் அவன் ஜெபம் பண்ண விடுமாட்டா. అందుకే ప్రార్థన అంటేనే వాడు ఉన్నవాడి పట్టదు. ప్రార్థన அப்படின்னு சொல்லுங்க. ప్రార్థన అనండి, అప్పుడే ఆవిడప్పుడు వచ్చేస్తాయి. కరెక్టా? కరెక్ట్ కదా? அப்பதான் சுஸ்தா ஆவாங்க. అప్పుడే శరీరంలో బలహీనత వచ్చేస్తుంది. కరెక్టామా? ఇది యారు కుదిరిది అది? ఇది కలిగి చేసేది ఎవరు? గట్టిగా. இதெல்லாம் நம்ம மேற்கொள்ளணுமா? వీటన్నిటిని మనం చేయించాలి. அப்பதான் நம்ம பரலோகத்துக்குள்ள பிரவேசிக்க అప్పుడే முடியும். మనం పరలోక రాజ్యంలో அப்பதான் இயேசப்பா நம்ம பக்கத்துல இருப்பார், நம்ம வீட்டுக்குள்ள இருப்பார். మనం ప్రార్థన చేసినప్పుడల్లా యేసయ్య మన ఇంటిలో ఉంటాడు, మన పక్కలో ఉంటాడు. ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడా? ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం చూడండి, ఎంత మంచి సత్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. when you pray, నువ్వు ప్రార్థన చేసినప్పుడు యేసయ్య ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడంట? వద్దా? ఇదొద్దా? உங்க డాడీ మమ్మీ కూడా இருக்க மாட்டாங்க. అమ్మా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు എല്ലാ టైంలలో యేసయ్య నీ తల్లిదండ్రులు కూడా ఉండరు నీతో. உங்க హస్బెండ్ இருக்க నీ மாட்டாங்க. భర్త కూడా ఉండడు. உங்க పసங்க కూడా స్కూల్ పోయిடும். నీ పిల్లలు కూడా స్కూల్కి పోతారు. ఆనా కానీ whenever you pray, నువ్వు ప్రార్థన చేసేటప్పుడల్లా Jesus యేసు నీ తోడుగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. కదేసియా ఒక మాట சொல்லி முடிச்சறேன். చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. அது சொல்லி முடிச்சது కరెక్టా 1 అవర్ ఆయ్యా. చెప్పి ముగిసే లోపల కరెక్ట్గా ఒక గంట అవుతుంది. இன்னைக்கு ஈவினிங் ఈ రోజు సాయంత్రము more than 1.5 hours 2 hours మెసేజ్ எடுக்கிறேன். గంటన్నర 2 గంటల సేపు వాక్యాన్ని బోధిస్తాను. ఈవినింగ్ ఈ రోజు సాయంత్రం இங்க ஃபுல்லா கர்த்தருடைய அபிஷேகம் நிரம்பி வழியணும். ఇక్కడ దేవుని యొక్క అభిషేకం నిండి పొర్లాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. அப்படி நீங்க சாயங்காலம் ஆண்டவர் பயன்படுத்துங்க. అలాంటి కృప దేవుడు మనకి ఈ రోజు సాయంత్రం ఇచ్చేది కాక. கர்த்தர் மகிமை உண்டாகட்டும். దేవుని మహిమ కలుగును. கடைசியா இயேசப்பா விரும்புகிற ஒரு காரியம், చివరిగా దేవుడు మన దగ్గర కోరుకునే ఒక విషయం, don't waste your time, ఈ సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. but how to use your time. కానీ ఈ సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి. Luke chapter 21 లూకా సువార్త 21 34 35 36 34 35 36 అంతే అంతే క్లోజ్. మీ హృదయములు అమ్మా ఎంత మందికి హృదయం ఉంది? హృదయం ఎంత మందికి ఉంది? డౌట్ చూడండి. అనవాలమా? ఉందా లేదా? అర్థం కావట్లేదు. మళ్ళీ చదువు బ్రదర్. మీ హృదయములు ఇది చెప్తుంది ఎవరు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? గట్టిగా చెప్తుంది యేసు. ఏమి చెప్తున్నారు? మీ హృదయములు మీ హృదయములు అదే అడుగుతున్నాను. ఎంత మందికి హృదయం ఉంది? ఒక
యవనస్తుల కూటమిలో ఒక యవనస్తుల కూటమిలో చెన్నైలో நிறைய பசங்க வந்தாங்க. చాలా మంది యవనస్తులు వచ్చారు. more than 60 యంగ్స్టర్స్. దగ్గర 60 మంది ఉన్నారు. అప్పుడు నేను అడిగినా, నేను ఇప్పుడు వారిని అడిగాను ఒక ప్రశ్న, ఎత్తన పేరుకి హృదయం இருக்குது, ఎంత మందికి హృదయం ఉంది అని అడిగాను. ఫ్రంట్ లో ఒక పైన ఒక ఆనంద ఎదురుగానే ఒక అబ్బాయి కూర్చున్నాడు. వాడు అంటున్నాడు నాకు లేదన్నాడు. పక్కించి ఇందులో నాకు అంత అక్షయమైంది. సరే అని బ్రేక్ టైం లో మీటింగ్ అయిపోయిన తర్వాత బ్రేక్ ఇస్తారు మధ్యలో, అప్పుడు వాడిని పిలిచి అడిగాను, ఎందుకురా హృదయం இருக்குது నాక இப்படி నీ హృదయం ఉందా అని అడిగినప్పుడు నాకు లేదన్నావు, ఏంది విషయం అన్నాను. అంత పొన్నుకు గుర్తు 3 వర్షం అయింది. అయ్యా నాకు హృదయం లేదు, ఎందుకంటే ఆ అమ్మాయికి ఇచ్చేసి 3 సంవత్సరాలు అయిపోయింది. நம்ம హృదయத்தை நம்ம யாருக்கும் கொடுக்க கூடாது. మన హృదయాన్ని ఏ అమ్మాయికో ఏ అబ్బాయికో ఎవరికి ఇవ్వకూడదు, అది వేస్ట్. యేసప్పకు మాత్రమే మాత్రమే నా హృదయం సొంతం. హల్లెలూయా. మనుషులకు కూడా మనసు వలసిరువా. ఒక మనుషునికి నీ హృదయాన్ని ఇస్తే మనుషులు దాన్ని ఏం చేస్తారు, దాన్ని పగలగొడతారు, చీల్చేస్తారు. కరెక్ట్ లేదమ్మా? కరెక్టా కదా? அவங்கள நேசிக்கணும், எவ்வளவு நேசிக்கணுமோ அவ்வளவுதான் நேசிக்கணும். మనుషుల్ని ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే అయిపో. భార్య ఎவ்வளவோ అவ்வளவுதான். భార్య ఎంతవరకు అంతవరకే. ఆ హస్బెండ్ ఎంతవరకు అంతవరకు தான். భర్త ఎంతవరకు అంతవరకే. బట్ బైబిల్ సేస్ దట్ లవ్ యువర్ వైఫ్ ని இருக்குது. బైబిల్ చెప్తుంది భర్తలారా మీ భార్యను ప్రేమించండి అని. మీ భార్యని భర్తలారా మీ సొంత భార్యను ప్రేమించాలని. కరెక్ట్ అయ్యా? కరెక్టా? మీ సొంత భార్యని ప్రేమించు, తప్పులేదు, తప్పు కాదు. ஆனால் కానీ வசனம் சொல்றது, వాక్యం ఏమంటుంది, தேவனாகிய கர்த்தரை மாற்றுனா முழு இதயத்தோட నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించు. పూర్ణంగా ఆయన. పూర్ణంగా హస్బెండ్ లేదు, పూర్ణ హృదయంతో. హస్బెండ్ భర్త కాదు, భర్త కాదు, భార్య కాదు, భార్య కూడా కాదు. పూర్ణ హృదయంతో లేదు, పూర్ణ హృదయంతో కాదు. ఇంకెల్లా మారింది. ఇప్పుడు అంతా తలకిలుగా మారిపోయింది. భార్య భర్త పూర్ణ హృదయం, భర్త భార్యను, భార్య భర్తను పూర్ణ హృదయంతో ప్రేమిస్తారు. యేసప్ప ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఒక మూలలో ఉన్నాడు హృదయంలో. భార్య భర్త మీద ரொம்ப అன்பా இருக்கிறாங்க, పొసెసివా இருக்கிறாங்க, అడయాలం தெரியுமா? చూడండి, భార్య భర్త మీద చాలా ప్రేమతో ఉంది అనడానికి అర్థమేం తెలుసా? చెప్పేనా? బెంగళూరులో ఎలా ఉంటుంది தெரியுமா? బెంగళూరులో ఎలా అంటే 6 మணிకి ఆఫీస్ ముడియం, సాయంత్రం 6 గంటలకు ఆఫీస్ అయిపోద్ది. ఈ అమ్మ కాల్ చేస్తుంది, ఈమె ఫోన్ చేస్తుంది, ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఉన్నావు? ఇప్పుడే బయట వచ్చినా. అమ్మ ఇప్పుడే బయటకు వచ్చినా. సౌండే లేదు, సౌండ్ శబ్ద రావట్లేదే. అదా నేను ఫోన్ ఉள்ள వச்சிருக்கேనమ్మా. అమ్మా నేను ఫోన్ హెల్మెట్ లో పెట్టుకున్నానమ్మా. అవునా? అవునా? అనుమానంగా ఉంది. అనుమానంగా ఉంది. వీడియో కాల్ చేసి, వీడియో కాల్ చేయి. அவர் வீட்டுக்கு வந்து சேவர்ல వీడియో కాల్ ఆయన ఇంటికి వచ్చేంత వరకు వీడియోలోనే చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఇంటికి చేరాలి. సపోజ్ సిగ్నల్ లో, ఒకవేళ సిగ్నల్ లో ఇప్పుడు రైట్ లో తిరుగునా పోదు, ఒక అటు తిరిగాడు అనుకోండి, ముఖం వాడు తిరిగినటువంటి తలకాయ. ఏ అమ్మాయిని చూస్తున్నారు, ఎందుకంటే తిరిగా ఎవరు చూస్తున్నావు అక్కడ? ఇది ఓవర్ అన్బు, తప్పు. ఇది ఓవర్ ప్రేమ, తప్పు. ఓవర్ అన్బు ఎప్పుడు ఉంటుందో అప్పதான் డౌట్ కేసు వస్తుంది. చూడండి, ఎప్పుడు ఓవర్ గా ప్రేమ ఉంటుందో అప్పుడు ఎక్కువ ఓవర్ గా అనుమానం వస్తుంది. నిద్రపోతున్నా. పూర్ణ హృదయతోడు కూడా హస్బెండ్ నేర్చుకోరా. అందుకే పూర్ణ హృదయంతో నీ భర్తను ప్రేమించవద్దు. పూర్ణ హృదయతోడు కూడా உன்னுடைய மனைவி நேசிக்கூடா. నీ పూర్ణ హృదయంతో నీ భార్యను ప్రేమించవద్దు. நான் ஒரு சத்தியத்தை சொல்றேன் கேளுங்க. నేను సత్యాన్ని చెప్తాను. లాస్ట్ వీక్ எங்களுக்கு ஒரு மீட்டிங் இருந்தது பெங்களூர்ல. ఒక 2 వారాల ముందు మాకు బెంగళూరులో ఒక మీటింగ్ ఉన్నది. அந்த கடைசி நேரத்துல చివరి మీటింగ్ లో భార్య భర్త 2 பேரும் இருந்தாங்க. భార్యలు భర్తలు ఇద్దరు వచ్చారు. భర్త நம்ம ஐயா மாதிரி இருக்கிறாரு, హైట్ వెయిట్, భర్త అయ్యా లాగా హైట్ వెయిట్ గొలియాత్ లాగా ఉన్నాడు. இந்த అమ్மா ఈమె அது எப்படி சொல்றது, இந்த பில் தட்டி பையன்ல వర్గపోలో ఉంటారు కట్టండి, ఇట్లా ఉంది. ఈయన భయంకర వాట సటమాగా, ఈయన హైట్ వెయిట్ ఇట్లా గంభీరంగా, ఇది పుకింపిరియా, ఈమె వర్గపోలో లాగా ఉంది. இப்படி இருக்குது. 2 பேரும் முன்னாடி வந்தாங்க. ఇద్దరు ముందుకు వచ్చారు. என்ன பிரச்சனை அப்படின்னா, అమ్మా మీకు సమస్య ఏంటంటే, அவங்க ఇంట్లో ఉన్న ఫ్రెండ్ சொல்றாரு, వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు ఫ్రెండ్. ఆయన అంటున్నాడు, అయ్యా అయ్యారు இந்த అమ్మకి ఈమెకు ఈయన మీద ఎప్పుడు చూసినా అనుమానం, ఎప్పుడు చూసి అనుమానం. அப்பதான் யோசி, అందుకే ఇట్లా అయింది అమ్మ. అప్పుడు నేను అనుకున్నాను, ఈ అనుమానం పడి సన్నగా పడకబోలాగా అయిపోయింది. சொல்றாரு, எப்படி டார்ச்சர் பண்ண தெரியுமா அந்த అమ్మ? ఈమె ఆ భర్తని ఎలా హింసిస్తుందంటే, సపోజ్ ఒకవేళ அவர் பேசின போது
இந்த అమ్మకి அங்க என்ன பேசணும் போது என்ன வரும் బిజీ టోన్ వస్తే ఒకవేళ భర్త ఫోన్ బిజీ వచ్చింది అనుకోండి ఇంకంతే. இந்த అమ్మ పనము సపోజ్ బిజీ టోన్ వస్తే ఈమె ఫోన్ చేసినప్పుడు ఆయన ఫోన్ బిజీ రాకూడదు, వచ్చిందంటే అయిపోయింది. இவருக்கு ஆபீஸ்ல நிறைய இருக்குது வேலை, இதுக்கு ஆபீஸ்ல అనేకమైన ఫోన్లు వస్తాయి. இவரு అదేనంగా பண்ணிட்டு బిజీ టోన్ వస్తే టక్కున స్టాప్ అంటే அந்த ఫోన్ కట్ பண்ணிட்டு ఉடனே இந்த అమ్మకి சொல்லணும். ఈమెకు బిజీ రాగానే వెంటనే వేరే వాళ్ళతో మాట్లాడము కట్ చేసి అమ్మా నేను పలానా వాళ్ళతో మాట్లాడుతున్నానని నీకు చెప్పాలంట. இல்லனா లేకపోతే அவரு షర్ట్ எடுத்து இப்படி காமிக்கிறாரு, ఆయన చొక్కా ఇలా తెరిచి చూపిస్తున్నాడు గాయాలు, నెగత్ర పోయి కీలు ఆమె గోడలతో పరికింది. ఇది అమ్మాయా இல்ல டைனோசரா? ఈమె అమ్మాయా లేకపోతే డైనోసరా? ఇది అది కామిక్கிறாரு, కై ఫుల్ అప్పి పావం చేతులంతా చూపిస్తున్నా చూడ ఎంత పలికి పెట్టిందో. చాలా నాకు ஒரு பக்கம் சிரிப்பு வருது, இன்னொரு பக்கம் கோபம் வருது. నాకు ఒకవైపు కోపాలా ఒకవైపు తిట్టాలా నవ్వాలా అర్థం కాలేదు. అట్లా ఫుల్ அப்படியே பீதி అదే பேய் దయ్యం లాగా పలికింది వాళ్ళంతా. ఎందుకయ్యా அப்படின்னா ఎందుకయ్యా అంటే బిజీ టోన్ వస్తే ఇదే నాకు ఈ పరిస్థితి. బిజీ టోన్ వస్తే నాకు ఇలా పరిస్థితి. ఇది ఓవర్ పొసెసివ్నెస్, ఇది ఓవర్ ప్రేమగా ఉండకూడదు, అది డేంజర్, అది చాలా డేంజర్. ఎంతలో అంత ఎంత ఉండాలి అంత ఉండాలి. எதுக்கு தெரியுமா சொல்றாரு ஆண்டவர்? దేవుడు ఏమంటున్నాడంటే இங்க பாருங்க சிஸ்டர், கவனிச்சது, சகோதரி. ஏன் ஆண்டவர் உன்னுடைய யாரையுமே தேவனை காட்டிலும் நீ அதிகமா நேசிக்கூடாது ஏன் சொல்றாரு தெரியுமா? దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దని ఎందుకు చెప్తున్నాడంటే, బ్రదర్స్ సహోదరులారా, ఇంక్లూడింగ్ యువర్ అమ్మాయిస్, స్త్రీలు పురుషులు అందరూ వినండి. இந்த காலேஜ்ல லவ் பண்ணும்போது பார்க்கணும். చూడండి, కాలేజీలో ప్రేమించేటప్పుడు చూడాలి, జీవనే కుడుకోం, జీవితమే ఇచ్చేస్తాడు. நீ இல்லைன்னா நான் இல்லை, నువ్వు లేకపోతే నేను బతకలేనమ్మా. இங்க பேரெல்லாம் எழுதணும், పేరు రాసుకుంటాడు, కొన్ని చేతి మీద రాసుకుంటాడు, పిల్ల మీద రాసుకుంటాడు, పచ్చబడి తీసుకుంటాడు పేరు, అమ్మాయి పేరు అవునా లేదా? పచ్చబడి తీసుకుంటారా? ఇక్కడ ఉంటారా? అక్కడ ఉన్నారా? పచ్చబడి తీసుకోరా? ఇక్కడ 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 తల మీద, చేతి మీద, గుండె మీద ఎక్కడెక్కడో எழுதிப்பா, ఎక్కడెక్కడో పచ్చ ఆపడి తీసుకుంటారు. நீ இல்லைன்னா நான் இல்லை, నువ్వు లేకపోతే నేను లేను. கல்யாணம் ஆயிடும். పెళ్ళి అవుతుంది. ఫోన్లో என்ன தெரியுமா சொல்லுவான்? ఫోన్ లో ఉన్నప్పుడు, ఫోన్ లో మాట్లాడేటప్పుడు కాలేజీలో ఏమంటాడు? எப்போ? కాలేజ్ సీజన్లో, కాలేజీలో కొత్త ప్రేమ ఉన్నప్పుడు, உன்னை பார்க்க முடியாம என்னால నేను చూడకుండా నేను ఉండలేను. உன்னால பார்க்க முடியாம என்ன சாப்பிட முடியும்? అమ్మా నువ్వు నా కంటికి కనబడవద్దు, నాకు భోజనమే లోపలిపోవట్లేదు. పాస్టర్ అవుతున్నది நீ இல்லைன்னா உன் முகத்தை பார்க்க முடியாம என்னால నీ ముఖం చూడకుండా నేను ఉండలేనమ్మా. మ్యారేజ్ తర్వాత 3 months అంటే పెళ్ళైన 3 నెలలకు అంతే, என் முன்னாடி நிக்காத. నా ముందు నిలబడి తప్ప ఫస్ట్ ముందు ముఖத்தை பார்க்கலனா నీ ముఖం చూడకపోతే ముఖమే వరాదు. నాకు నిద్రే రావట్లేదు. మ్యారేజ్ అయ్యి ఒక 6 months అయిన తర్వాత పెళ్ళైన 6 నెలలకు మూంచ పాకృతికి దిగరా, నీ ముఖం చూస్తేనే ఆ దరిద్రం దిప్ప. ఇదే మనిషిని ఒక ప్రేమ, ఇది మనుషుల ప్రేమ. మనుషుడి అన్బు మారు, మనుషుల ప్రేమ మారిపోతుంది. ఒరే ఒకరు అన్బుదా మారాలి, కానీ ఒకరి ప్రేమ మాత్రం మారనే అది యేసప్పడి అది యేసయ్య ప్రేమ. మారని ప్రేమ అంటే యేసయ్య ప్రేమ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏ అంటారు అధికమ నేసికాదని சொல்றாரு? అంటే యేసయ్య ఎక్కువగా ప్రేమించొద్దని ఎందుకు చెప్తున్నాడంటే, తమిళనాడులో చెప్తారు, తమిళనాడులో ఇలా అంటారు, ఉన్నవరైతే గంట అయిపోయింది. పర్వాలేదు, తమిళనాడులో சொல்லுவாங்க, తమిళనాడులో అంటారు, కన్కండ దైవ కన్కండ పురుషనే దైవము. నీ కంటికి కనబడే నీ భర్తే నీకు దైవం. చెప్తారా ఇక్కడ? ఇక్కడ అంటారా భర్త దైవం అంటాడని? లేదా అన్నారు కదా, అక్కడ అంటారు. తమిళనాడులో తమిళనాడులో కన్కండ దైవ కన్కండ కడవల్ పురుషను, నీ కంటికి కనబడే నీ భర్తే నీకు దేవుడు అంటాడు. ఇక్కడ దైవమా? ఇక్కడ దైవం అంటారా? అங்க அப்படி சொல்லுவாங்க, ஆக்சுவலா அங்க அப்படி అలా சொல்லுவாங்க. చెప్తారు. ఇక్కడ చూడండి, గమనించండి, இப்ப ரொம்ப அனுபவிச்சிட்டீங்க, ఎక్కువగా ప్రేమించాలి. அப்படியே మోర్ దెన్ జీసస్. యేసయ్య కంటే ఎక్కువ ప్రేమ. కరెక్టా? ఆ? కరెక్టా? సరేనా? రేపు రేపు ఆయన హార్ట్ అటాక్ లో పోయినా ఆయన హార్ట్ అటాక్ వచ్చి పోతాడు. విన్నావు? ఏమైతుంది మీ హృదయము? కన్కండ కడవలే పోయి నీ కంటికి కనబడి నీ దేవుడు పోయాడు. యేసు అవుது, యేసు ఎక్కడ? చర్చ్ ఎక్కడ? చర్చ్ ఎందుకు? ఇక
పాస్టర్ ఇక్కడ పాస్టర్ ఎందుకు మనకు? ఎవరు వద్దు. నాకెవరు వద్దు. సాతాను அப்படியே కనబడవు. సాతాను నిన్ను మోసపరిచి మరలా లోకానికి తీసుకుపోతాడు. அதுக்குன்னா అందుకే இயேசுவை காட்டிலும் நம்ம எதை நேசிக்க கூடாது. యేసే కంటే ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉండకూడదు. కరెక్టమ్మా? కరెక్టమ్మా? కొంతమంది ఏ సభை విட்டு పోறா, కొంతమంది సంఘాన్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోతున్నారు? எல்லாருக்கும் ஒரு நாள் மரணம் இருக்குது. అమ్మా అయ్యా, ప్రతి ఒక్కరికి ఒక రోజు మరణం ఉంది. కరెక్టమ్మా సిస్టర్? కరెక్ట్ కదా? ஒருத்தர் 6 సావు 100 సావు. ఒక్కొక్కడు 6 సంవత్సరాలుగా చేస్తాడు, ఒకసారి 100 సంవత్సరాలుగా చేస్తాడు. ఆమె ఎప్పుడో ఒక రోజు చేస్తాడు. అందుకు పోయిட்டு ఎందుకు బతికలేదు ఇంత ప్రార్థన చేసినా. కొంతమంది అయ్యో నా పిల్లలు నా తండ్రి వాళ్ళు వీళ్ళు ఎందుకు బతకలేదు, ఇంత ప్రార్థన చేసినా కూడా చచ్చిపోయారే. అర్థమైందా కదా? అర్థమవుతుందా? ఎల్లమే టెంపరరీ. నీకున్నదంతా నువ్వు చూసేదంతా తాత్కాలికం అంతే. ఏమిమా? తాత్కాలికం, కొన్ని రోజులు అంతే. అందరూ చెప్పండి. తాత్కాలికం కొంతవరకే. ఎవరిని అధికంగా యారు ప్రేమించాలి? ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి? ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. లాస్ట్ అది మాత్రం చదువు. లాస్ట్ చదవండి. 1 అవర్ అయింది. స్తోత్రం. మీ హృదయములు మీరు దైవములు ఒకవేళ తిండి వలనను భక్తుల వలనను ఐవిక విచారం వలన ఫస్ట్ సారీ మీ హృదయములు ఒకవేళ తిండి వలనను. ఏమి ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు జీసస్? ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? గట్టి అందరూ చెప్పండి. అందరూ చెప్పండి. ఎప్పుడు చూసినా కాలీన సాப்பிட்ட உடனே சாப்பிடும் போதே கேட்பான். ఉదయాన్నే భోజనం చేసేటప్పుడే మధ్యాహ్నంకి ఏం చేస్తున్నావు? మధ్యాహ్నం సాడబోదే నైట్కి. మధ్యాహ్నం తినేటప్పుడే రాత్రికి ఏముంది? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏమంటుంది? నీ హృదయము తిండి వలనను భక్తు వలనను ఏమేమా? భక్తు వలనను ఉన్నారా? ఐహిక విచారం వలనను. ఏమి విచారణమా? ఐహిక విచారం. మందముగా నందున. ఏమిమా? ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి గురి వచ్చినట్టు కాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. చదువు. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరికీ. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? అందరూ చెప్పండి. అందరూ చెప్పండి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను. ఏమి జరుగుతుంది అని మీకు సాంగాలం உங்களுக்கு క్లియర్ ఏమి జరగబోతుందో ఈరోజు సాయంత్రం నేను చెప్తాను. వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు. శక్తి గలవారగునట్లు వారగట్లు ఎల్లప్పుడూ ఫోన్ చూడండి. హల్లెలూయా. ఉన్నారు. చదువు. మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడి. మెసేజ్ టాపిక్ డు నాట్ వేస్ట్ அப்படினா உன்னுடைய நேரத்தை பிரயோஜனப்படுத்திக்கொள். నీ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సద్వినియోగపరచుకో. எப்படி பண்ணணுமா? ఎలా చేయాలి? జపத்துல பண்ணணும். ప్రార్థన చేయొచ్చు. జపిக்கிறவன் தான் தேவன் முன்பாக ధైర్యం నిக்க முடியும். ఏ క్రైస్తవుడైతే ఏ సేవకుడైతే ప్రార్థించే వాడిగా ఉంటాడో వాడు యేసయ్య ముందు ధైర్యంగా నిలబడగలడు. ఇది చెప్పింది యేసు స్వామి. ఈ మాట చెప్పింది కూడా యేసే. హల్లెలూయా. నీ జపికలనా మీరు ప్రార్థించకపోతే you cannot stand before Jesus. మీరు యేసయ్య ముందు నిలబడలేరు. ఎందుకు బ్రదర్? ప్రార్థన చేసిన పన్నాదా నీకు முடியுமா? ప్రార్థన చేస్తేనే ఆయన ముందు నిలబడగలరా? ఇది చెప్పింది ఎవరు? ఈ మాట చెప్పింది ఎవరు? ఓనర్ ఆఫ్ ద యూనివర్స్. ఈ సర్వ సృష్టికి యజమానుడు చెప్పాడు. నిద్రపోతున్నారా? ఎందుకు చెప్పాడు? అది ఎక్స్ప్లెయిన్ பண்ணிட்டு போறேன். దాన్ని వివరించి ముగిస్తాను. when you pray, మీరు ప్రార్థించినప్పుడు ఎప్పుడెల్లా నీకు ప్రార్థన பண்றீங்களோ, మీరు ప్రార్థించినప్పుడల్లా కొంతమంది ప్రార్థన எப்படி యూస్ பண்ணுவாங்கன்னா, కొంతమంది ప్రార్థన ఎందుకు ఉపయోగిస్తారంటే, యేసప్పా యేసయ్యా నాకు అది కావాలి, నాకు ఫలానా వస్తువు కావాలి, ఫలానా ఇది కావాలి, నాకు ఫ్రిడ్జ్ కావాలి, పెళ్లి కావాలి, టీవీ కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, వాషింగ్ మెషిన్
మిషన్ కావాలి, పెళ్లికి మంచి అమ్మాయి కావాలి, నాకు పెళ్లికి మంచి అమ్మాయి కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఫలానా అనేకమైన అడుగుతాడు. తప్పు లేదు, తప్పు కాదు. ఇది ఒక వైపు. అది ఒక వైపు మాత్రమే. రెండో వైపు, ఇంకో వైపు நீ ஜெபிக்க 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 ఎంతగా ప్రార్థిస్తావు అంతగా యేసయ్యా உமக்கு முன்னாடி நிக்கணும், నేను నీ ఎదుట నిలబడాలని రాకడలో அப்படின்னு நீ ஜெபம் பண்ண 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 అలా నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంతగా உன்னை அறியாமலே, నీకు తెలియకుండానే, உன்னை அறியாமலே నీకు తెలియకుండానే ஆவி ஆத்மா சரீரத்துக்குள்ள ஒரு பரிசுத்தம் காணப்படும். నీ ప్రాణాత్మ శరీరము నిష్కలంకముగా నిందారహితముగా మారుస్తాడు. హల్లెలూయా. அப்பே நான் ஒரு మాట சொன்னேன், అప్పుడే నేను మాట చెప్పాను, when you pray మీరు ప్రార్థన చేసినప్పుడు Jesus is near. యేసు మీకు ప్రక్కలో ఉంటాడు. When the light comes, యేసు అనే ఆ వెలుగు మీ ప్రక్కలోకి వస్తే darkness కు వేరే చీకటికి నీలో చెప్పండి నిద్రపోతున్నారు అందరూ. నిద్రపోతున్నారా? మీరు చెప్పండి. మీకు అది. ఆ చీకటి ఎన్నువదే உங்களுடைய கெட்ட சுபாவங்கள். ఆ చీకటి అనేది మీలో ఉన్న చెడు స్వభావం. కొంతమంది యవనస్తులు ఏం చెప్తారు, కొంతమంది యవనస్తులు ఏమంటారు, అయ్యా ఇది పాపం చేయకూడదని నిனைக்கிறேன், అయ్యా పలానా పాపం చేయకూడదు అనుకుంటాను, కానీ அதுக்கு మెయిన్ రీజన్ ఏమంటే దానికి కారణం ఏమంటే డైలీ ప్రార్థన ఎంత మనుషుడి వాక్యంలో ఇల్లుయో, ప్రతిరోజు ప్రార్థన, అనుదిన ప్రార్థన ఏ మనుషుల జీవితంలో లేదో அவன் డైలీ அந்த పాపంలో ఉంటాడు. వారు ప్రతిరోజు ఆ పాత పాపంలోనే పడిపోతూనే ఉంటారు. డైలీ నీ ప్రేయర్ பண்ண 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 కానీ ప్రతిరోజు ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా జీసస్ உன்கிட்ட వర 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 అంతగా యేసు అనే వెలుగు నీ దగ్గరికి వచ్చినప్పుడు அந்த வெளிச்சம் వర 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 ఆ వెలుగు ఎంతగా వస్తుందో అంతగా ఈ చీకటి ఆటోమేటిక్ గా ఈ పాపం అనే చీకటి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. அந்த మనిషిని అలాంటి మనుషుడే యేసు వరకు முன்னாடி యేసు వచ్చినప్పుడు ఆయన ముందు ధైర్యంగా నిలబడగలడు. எந்த மனுஷனுக்குள்ள பாவம் இருக்குதோ, ఏ మనుషుల్లో పాపం ఉన్నదో அந்த மனுஷன் ఆ మనుషుడు దేవునికి ముందుగా నిలక முடியாது. దేవుని ముందు నిలబడలేడు. அது ஒன்றும் பெரிய விஷயம் இல்லை, பரவாயில்ல ஊர்ல போட்டோம் చెప్పండి முடிக்க పట్టుకోండి. நல்லா கவனிங்க, గమనించండి. ஏத்து பாருங்க, ஆதாம் ஏவாள் ఆదాము హవ్వలు பாவம் செஞ்சாங்க, పాపం చేశారు. இயேசு வந்தார், యేసు వచ్చాడు. நிக்க முடிஞ்சிச்சா? నిలబడగలిగారా? యేసే ముందు నిలబడారా? వాళ్ళు ఏం చేశారు? மாறி போய் ஒளிஞ்சு మారిపోయి దాక్కున్నారు. ஆமென். ఆమేన్. அதே போலதான் అదే విధంగా பாவத்துல விழாத வரைக்கும் కానీ పాపంలో పడకుండా எப்ப ஏசப்பா வந்தாரோ ఎప్పుడు యేసయ్య వచ్చాడో அவரோடு கூட அவர் சஞ்சரித்தார்கள். అంతకు ముందు పాపంలో పడకున్నప్పుడు యేసయ్య వచ్చాడు, ఆయనతో సంచరించాడు. ஆனால் కానీ ஆசிட்ட பிறகு పాపం చేసిన తరువాత அந்த வெளிச்சம் வந்துச்சு, ఆ వెలుగుని యేసయ్య వచ్చాడు. ஆனா இவனால కానీ వీరు ஏசப்பா முன்னாடி நிக்க முடியாது. యేసయ్య ముందు నిలబడలేకపోయారు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన ఎందుకు చేయాలి? అర్థమైందా? Don't waste your ఈ time. సమయాన్ని If you వ్యర్థపరచుకోవద్దు. want to stand in front of the Almighty Jesus, సర్వశక్తి అయిన యేసు ముందు నిలబడడానికి శక్తి కావాలంటే only pray. ప్రార్థన మాత్రమే. అందరూ నిద్రపోతున్నారు. అందరు నిద్రపోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. எவ்வளவு பேருக்கு அர்த்தமாயிంది? ఎంతమందికి వాక్యం అర్థమైంది? இந்த సత్యத்தை அறிந்த நாளை, ఈ సత్యాన్ని ఈ రోజు నేను ఎరిగినందువలన நாளிலிருந்து రేపటి నుండి நான் பிரேயர் నేను ప్రార్థన செய்ய மாட்டேன். చేయను. చెప్పండి, అర్థంగా చెప్పండి. இந்த சத்தியத்தை அறிந்தபடினாலே ఈ సత్యాన్ని నేను వినినందువలన நாளை தினத்திலிருந்து రేపటి నుండి நான் ஊழியத்தை నేను సేవను செய்ய மாட்டேன். చేయను. నిజమా? నిజంగానా? அப்படி கேளுங்க, ஐயா நாங்க என்ன செய்யணும்? మీరు దేవుని అడగండి, అయ్యా నేనేం చేయాలయ్యా? பாஸ்டர் கிட்ட கேளுங்க. పాస్టర్ అడగండి, పాస్టర్ నేనేం చేయాలి? நீங்க கேக்குறீங்க பாருங்க, இவ்வளவு பேர் இருக்கிறீங்களா? ఇంతమంది ఉన్నారు కదా. వారத்துல అట్లీస్ట్ వారంలో ఒక్క రోజైనా కనీసం మండే వెడ్నెస్డే ఆల్టర్నేట్ డేస్ లేవు, లేకుంటే సోమవారమో బుధవారమో ఒక రోజు తర్వాత ఒక రోజైనా కనీసం, இல்லனா లేకుంటే థర్స్డేస్ లేవు, గురువారమో ஏதாவது ஒரு நாள்ல ఏదైనా ఒక రోజు எல்லாம் நீ எல்லாரும் சேர்ந்து మీరందరూ కూడి వచ్చి உங்க శ్రీశైలంకాக జెబిషాల పో, మీ శ్రీశైలం కోసం సెంటిమెంట్ కోసం ప్రార్థన చేస్తే చాలు. ఇండియా దేశగా జోమనాల పో, దేశం కోసం ప్రార్థన చేస్తే చాలు. నిద్రపోతున్నారు చూడండి. నిద్రపోతున్నారు. ఓ యారాదు ఒరుతరు ఎన్నో ఒక్కళ్ళు ఆమేన్ హల్లెలూయా చేస్తామయ్యా అని మనసు వస్తుందా? బ్రదర్ సిస్టర్ వాళ్ళు చెప్తున్నాను, సిస్టర్స్ సహోదరులు ఇంట్లోనే ఉంటారు కదా కొంతమంది, కనీసం అయ్యా తప్ప కరెక్టా? కరెక్ట్ కదా? అమ్మాయి మరి ఎవరు పేరు తెలియదు సంతోషం. చూడండి ఇంతమంది వచ్చారు ఈ రోజు, సంతోషం. ఇవ్వలో పేరు నీకు చెప్పిసాలే పోతుమా? మీరు మాత్రం వచ్చే ప్రార్థన చేస్తే చాలు, జీవం వచ్చేస్తుంది. మీరు అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు
బ్రదర్ అయ్యో పోండి బ్రదర్, நாங்க ஜெபம் பண்ணி ஸ்ரீசைலம் ரட்சிக்கப்பட்டது. మేము ప్రార్థన చేస్తే శ్రీశైలం రక్షణ పడుతుందా? ஒரு சீக்கிரம் சொல்லி ఒక முடிச்சிடலாம். మర్మాన్ని చెప్పి ముగిస్తాను. நீங்க ஜெபிக்கிற ஜெபம் మీరు చేసే ప్రార్థన ஸ்ரீசைலம் ரட்சிக்கப்படுதோ இல்லையோ? శ్రీశైలం రక్షణ పడుతుందో పడదో? உங்க குடும்பம் నీ ரட்சிக்கப்படும். కుటుంబం రక్షణ పడుతుంది. బైబిల్ ఉంది, బైబిల్ ఉంది, బైబిల్ ఉంది. బైబిల్ ఉంది. వీటిలో పోయి చదవండి. ఇంటికి వెళ్ళి చదువుకోండి. యోబు 42:10. యోబు గ్రంథము 42:10. వీటిలో పోయి వాసిపారు. ఇంటికి వెళ్ళి చదువుకోండి. கர்த்தர் மகிமை உண்டாகட்டும். దేవునికి మహిమ కలుగును గాక. கண்களை மூடி అందరి కళ్ళు మూసుకోండి. இந்த நாளுல నిరంతరంగా ఉండి యేసయ్య కూడా பேசுனீங்க. యేసయ్య మీతో మాట్లాడారు. கொண்டு பேசுனீங்க. వాక్యం ద్వారా మాట్లాడారు. அதற்காக உங்களுக்கு நன்றி செலுத்துகிறோம். அந்த నిమిత్తమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ஆண்டவரே இந்த வார்த்தைகளை உங்களுடைய இருதய பலகையில் எழுதப்படணும். యేసయ్య నీ వాక్యం నా హృదయ పలకల మీద ஏதோ రాయబడును గాక. வந்தோம், మేమేదో వచ్చాము, வாசனத்தை கேட்டோம், వాక్యాన్ని విన్నాము, போனோம்னு இல்லாம వెళ్ళిపోయామన్నట్టుగా இது కాకుండా தினந்தோறும் ராஜா ప్రతిరోజు enable us to practice this thing சொல்லுவாங்க. అయ్యా ఈ యొక్క విషయాలు మేము ధ్యానించడానికి కృప చూపించండి. ஆண்டவரே நாங்க ஜெபிக்காம சோர்ந்து போயிருந்தா, అయ్యా మేము ఒకవేళ ప్రార్థించకుండా సోలిపోయి ఉంటే, இன்னைக்கு சாயங்காலம் நாங்க வரும்பொழுது ఈ రోజు సాయంత్రం మేము వచ్చినప్పుడు எங்க மீது ஆண்டவரே ஜெப ஆவியையும் అయ్యా మా మీద ప్రార్థన ఆత్మ, ஆண்டவர் விண்ணப்பத்தின் ஆவியையும் అయ్యా విజ్ఞాపన ఆత్మ எங்க மீது நீங்க ஊற்றணும் మా ஆண்டவரே. మీద కుమ్మరించండి. So that we can pray, my master. అయ్యా తద్వారా మేము Because ప్రార్థించగలగాలి. the Bible says, ఏదైనా బైబిల్ చెప్పుచున్నది, தினமும் ஆண்டவர் நேரம் கிடைக்கும் போதெல்லாம் நாங்க ஜெபத்தில் இருக்கும்போது ఆ యొక్క సమయం అంతా ప్రార్థనలో గడిపినప్పుడు மனுஷகுமாரின் முன்பதாக நாங்கள் தைரியமா நிற்க முடியும். మనుష్య కుమారుని రాకడలో మేము ధైర్యముగా నిలబడగలము. Yes, Father. అవును తండ్రి. எங்க இருதயத்துக்கு அந்த வார்த்தை தாங்கறாங்க. అయ్యా మా హృదయంలో అట్టి భారము దయచేయమని. நான் ரட்சிக்கப்படணும், నేను రక్షణ పొందాలి, என் குடும்பமும் నా ரட்சிக்கப்படணும். కుటుంబము రక్షణ పొందాలి. Bless us, O Lord. మమ్మల్ని ఆశీర్వదించయ్యా, Bless us, Lord. మమ్మల్ని ఆశీర్వదించయ్యా, எங்களை பலப்படுத்தும். మమ్మల్ని బలపరచుము. நாம సోర్ந்து పోயிருக்கிறோம். అయ్యా మేము సోలిపోయామయ్యా. பலவித கஷ்டங்கள், வேதனைகள், துன்ப அவமானத்தினாலே అనేక కష్టాలు, శ్రమలు, అవమానాల మధ్యలో, அநேக தேவைகளின் நிமித்தமாக అనేక అవస్థల మధ్యలో ஆண்டவரை சந்திக்க கூடாதபடிக்கு ராஜா అయ్యా నా కష్టాలు తీర్చబడక நாம சோர்ந்து போயிருக்கிறோம். మేము సోలిపోయినామయ్యా. அதுல என்ன செய்யணும்? మేమేమి చేయాలి? கர்த்தர் நீ சொல்கிற ஒரே ஒரு வார்த்தை, దేవా మీరు మాట్లాడే ఒక మాట, நீங்கள் சோதனைக்குட்படாதபடிக்கு మీరు శోధనలో ప్రవేశించకున్నట్లుగా ஒரு மணி நேரமாவது விழித்திருந்து ஜெபம் ఒక பண்ணுங்க. గంట సేపైనా మెలకువగా ఉండి ప్రార్థించుడి. எந்த மனுஷன் ஜெபிக்கிறார்களோ ఏ మనుషులు ప్రార్థించే వారే ఉంటాడో நான் தேவனுக்கு முன்பதாக நிற்க முடியும். వాడే దేవుని ముందు నిలబడగలడు. எங்களுடைய ஆவி, ஆத்மா, சரீரம், మా ప్రాణాత్మ శరీరం, எங்கள் குடும்பங்கள், మా కుటుంబమును, எங்கள் சொந்த பந்த ரத்த பாசம், మా బంధువులను, అయ్యా మా వారందరినీ, எங்கள் இந்திய தேசம் మా భారతదేశాన్ని உங்களுடைய கருத்தில் தருகிறோம். నీ చేతిలో సమర్పిస్తున్నాం. எல்லோரும் மனம் திரும்பி ரட்சிக்கப்பட అందరూ మారు మనసు పొంది రక్షణ పొందడానికి இயேசுவின் நாமத்தினாலே ஜெபிக்கிறேன். యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ஆமென், ஆமென், ఆమేన్.